Hello everyone. Today we are going to discuss about classes, objects, object-oriented programming language, and the other OOP concepts what we have. I mean, not in detail. We'll just know what is the use of those OOPS concepts, and apart from that, we also going to see about the local variables, global variables, and static variables, and what are instance methods and static methods. సో ఫస్ట్ విల్ గో విత్ ద క్లాస్. సో క్లాస్ అనేది ఏంటంటే ఒక బ్లూ ప్రింట్, జస్ట్ ఒక టెంప్లేట్ లాగా అనమాట. దాంట్లో వేరియబుల్స్, ఫంక్షన్స్ అన్ని అసోసియేట్ అయ్యి ఉంటుంది. దాన్ని క్లాస్ అంటారు. క్లాస్ నుంచి మల్టిపుల్ ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేస్తాం. ఇక్కడ పైన ఒక ఎగ్జాంపుల్ చూసుకుంటే క్లాస్, ఇక్కడ కార్ అనేది ఒక బ్లూ ప్రింట్ ఫార్ములా కైండ్ ఆఫ్ థింగ్. దీని నుంచి వాళ్ళు డిఫరెంట్ ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేశారు. మర్సిడీస్ కార్, బిఎండబ్ల్యూ, ఆడి, బెంజ్ అలా డిఫరెంట్ డిఫరెంట్ కార్స్ క్రియేట్ చేస్తాం. ఎట్లా అంటే దానికి కొన్ని వాల్యూస్ పెట్టి, దీంట్లో ఉన్న వేరియబుల్స్కి వాల్యూస్ సెట్ చేసి డిఫరెంట్ ఆబ్జెక్ట్స్ లాగా తయారు చేస్తాం. ఇప్పుడు మర్సిడీస్ కార్ ఉంది, నేను దానికి సమ్ గ్రీన్ కలర్ యాడ్ చేసి మర్సిడీస్ ఇంజన్ సెట్ చేసి దానికంటూ దాని కాన్ఫిగరేషన్ ఏ వాల్యూస్ ఏమేమి ఉంటే అవన్నీ పెట్టి ఇది బిల్డ్ చేస్తాను అనమాట, మర్సిడీస్ అనే కార్. సో అప్పుడు దాంట్లో ఫంక్షన్స్ కూడా దాంట్లో పెట్టిన వాల్యూ బట్టి బిహేవ్ చేస్తాయి. అంటే దాంట్లో పెట్టిన ఇంజన్ బట్టి దాని స్పీడ్ ఉంటుంది. అట్లానే బిఎండబ్ల్యూ ఇది ఒక ఆబ్జెక్ట్, ఇది ఒక ఆబ్జెక్ట్. అట్లా ఒక క్లాస్కి మల్టిపుల్ ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేసి దాని బిహేవియర్ని డిఫరెంట్ డిఫరెంట్గా ఎగ్జిక్యూట్ చేయొచ్చు. ఫస్ట్ విల్ సీ హౌ వీ కెన్ క్రియేట్ ఎ క్లాస్. సింపుల్ క్లాస్ చూద్దాం ఫస్ట్. సో ఏఓటీలో మనం క్లాసెస్లోకి వస్తే ఇక్కడ యూ కెన్ రైట్ క్లిక్ ఆన్ ద క్లాస్ and click on new class. Okay, then click on view code. సో క్లాస్ని మనం డిఫైన్ చేయడానికి మెయిన్ మనం యూజ్ చేసే కీవర్డ్ ఏంటి అంటే క్లాస్. క్లాస్ అనే కీవర్డ్తో మనం ఈ ఆబ్జెక్ట్ క్లాస్ అనేది మెన్షన్ చేస్తాము. అండ్ వీ కెన్ గివ్ ద నేమ్ ఆఫ్ ద క్లాస్ హియర్. ఇక్కడ నేను ఒక ఎగ్జాంపుల్ ఐఎమ్ టేకింగ్ క్యాలిక్యులేటర్, ఐకేసిఎస్ క్యాలిక్యులేటర్. ఒక క్యాలిక్యులేటర్ ప్రోగ్రామ్కి నేను ఒక క్లాస్ రాయబోతున్నాను. అంటే ఎడిషన్, సబ్స్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్, యావరేజ్ ఇట్లాంటి ఆపరేషన్స్ చేయడానికి ఒక క్యాలిక్యులేటర్కి ఒక క్లాస్ రాస్తున్నాను అనమాట. సో సో ఫస్ట్ క్లాస్ అనే ఆబ్జెక్ట్తో ఇది ఒక క్లాస్ అని డిఫైన్ చేసాం, అండ్ దెన్ నేమ్ ఆఫ్ ద క్లాస్ ఇచ్చాం. రైట్, ఇక్కడతో ఈ క్లాస్ క్రియేట్ అయింది. దెన్ దీంట్లో మనం ఏం చేస్తాం, వేరియబుల్స్ అండ్ ఫంక్షన్స్ క్రియేట్ చేస్తాం. ఫంక్షన్స్ అన్న మెథడ్స్ అన్న ఒకటే. డెఫినేషన్ చూసుకుంటే క్లాస్ ఈజ్ ఎ బ్లూ ప్రింట్ ఆర్ టెంప్లేట్. బ్లూ ప్రింట్ ఆర్ టెంప్లేట్ దట్ డిఫైన్స్ వేరియబుల్స్. వేరియబుల్స్ అంటే మనం పెట్టేవి లైక్ ప్రిమిటివ్ డేటా టైప్ కావచ్చు, కంటైనర్స్ కావచ్చు, వేరే క్లాసెస్ కావచ్చు, టేబుల్ బఫర్స్ కావచ్చు, ఏదైనా. ఆ వేరియబుల్స్ని అండ్ అందులో కొన్ని మెథడ్స్ రాస్తాం కదా, వాటిని ఫంక్షన్స్ అంటాం. ఆ ఫంక్షన్స్ని ఈ రెండింటిని అసోసియేట్ చేసి ఉంటుంది క్లాస్ అనేది. వేరియబుల్స్ అన్నా, ప్రాపర్టీస్ అన్నా, డేటా మెంబర్స్ అన్నా, యాట్రిబ్యూట్స్ అన్నా ఇవన్నీ ఒకటే అన్నమాట. ఇవన్నీ ఏంటంటే డేటా మెయింటైన్ చేయడానికి యూజ్ చేసేది. సో క్లాస్లోకి మెమరీ కావాలి కదా, దానికి మెమరీ ఉండి దాంట్లో వాల్యూస్ మెయింటైన్ చేసేవి ఈ వేరియబుల్స్ అన్నమాట. తర్వాత వేరియబుల్స్ డిఫరెంట్ డిఫరెంట్ ఫంక్షన్స్ చేస్తాయి కదా, మల్టిప్లికేషన్, డివిజన్, సమ్ క్యాలిక్యులేషన్ లాజిక్ అంతా రాసి ఉంటుంది కదా మన ఇన్పుట్ చేసిన వాల్యూస్తో. అవన్నీ మెథడ్స్. ఇప్పుడు ఈ కేసులో చూసుకుంటే లెట్ మీ రీఓపెన్ ద అప్లికేషన్. సో మన కేసులో చూసుకుంటే నేను ఒక కొత్త ఎగ్జాంపుల్ క్రియేట్ చేస్తున్నాను, ఏంటంటే ఐకేసిఎస్ క్యాలిక్యులేటర్. సో ఇప్పుడు ఆ క్యాలిక్యులేటర్లో నాకేమేమి ఉంటాయి, మెథడ్స్ కొన్ని ఉంటాయి. ఎడిషన్ అనే ఒక మెథడ్ ఉంటుంది, సబ్ట్రాక్షన్ ఉంటుంది, మల్టిప్లికేషన్ ఉంటుంది, డివిజన్ ఉంటుంది. ఇట్లా ఇవన్నీ ఫంక్షన్స్ అన్నమాట. ఆ క్లాస్ తో నేను చేసుకునే ఫంక్షన్స్. తర్వాత దాంట్లో ఉండేవి ఏంటి అంటే వేరియబుల్స్ ఒకటి. వేరియబుల్స్ ఏంటి, నేను ఇన్పుట్ వాల్యూస్ ఇవ్వాలి కదా. ఇప్పుడు మల్టిప్లికేషన్ కానీ ఎడిషన్ కానీ జరగాలంటే నేను ఇన్పుట్ వాల్యూస్ ఇవ్వాలి. ఆ ఇచ్చిన వాల్యూస్ని సమ్ వేరియబుల్స్, మెమరీ ఉండాలి కదా దానికి మెయింటైన్ చేయడానికి, సమ్ వేరియబుల్స్ ఉంటాయి అన్నమాట. అవి
నేను ఇచ్చిన ఇన్పుట్ వాల్యూస్ని తీసుకుని ఈ మెథడ్స్ని ఎగ్జిక్యూట్ చేస్తాయి. ఈ ఫంక్షన్స్ని ఎగ్జిక్యూట్ చేసి అవుట్పుట్ తీసుకొస్తుంది. ఎడిషన్ అని, సబ్ట్రాక్షన్ అని అట్లాంటివి చేస్తాయి. సో దీనికి ఇప్పుడు మనం ఒక క్లాస్ క్రియేట్ చేస్తున్నాము. అండ్ ఇన్స్టాన్షియేట్ చేసి దీనికి మల్టిపుల్ ఆబ్జెక్ట్స్ కానీ మల్టిపుల్ ఇన్స్టెన్సెస్ కానీ ఎలా క్రియేట్ చేస్తాము, అండ్ దాని బిహేవియర్ ఎలా ఉంటుంది, అవన్నీ విల్ సీ నౌ. సో నౌ వీ హ్యావ్ క్రియేటెడ్ ఎ క్లాస్ నేమ్ ఐకేసిఎస్ క్యాలిక్యులేటర్ అని పెట్టాను. అండ్ ఇందులో ఐఎమ్ క్రియేటింగ్ సమ్ మెథడ్స్ లైక్ ఫస్ట్ ఓన్లీ ఎడిషన్ క్రియేట్ చేద్దాము. I'll tell you what are local variables here. సో న్యూ మెథడ్ క్రియేట్ చేశాను. సో బై డిఫాల్ట్ మెథడ్ క్రియేట్ చేయగానే మనకి ప్రైవేట్ వాయిడ్ అని వస్తుంది. ప్రైవేట్ అంటే ప్రైవేట్, పబ్లిక్, ప్రొటెక్టెడ్, ఇవి యాక్సెస్ మాడిఫైయర్స్ అంటారు. అంటే ఈ మెథడ్ ఎక్కడెక్కడ వరకు పర్మిషన్ ఉంది దీనికి అనేది. ప్రైవేట్ అంటే అది విత్ ఇన్ దిస్ క్లాస్ మాత్రమే ఈ మెథడ్ని యూజ్ చేయగలుగుతాం. వేరాస్ పబ్లిక్ ఎక్కడి నుంచైనా కాల్ చేయొచ్చు ఈ మెథడ్ని. ప్రొటెక్టెడ్ అంటే ఓన్లీ ఈ క్లాస్ అండ్ దీని ఈ సబ్ క్లాస్, డిరైవ్డ్ క్లాస్ ఆర్ చైల్డ్ క్లాస్లో మాత్రమే యూజ్ చేయగలుగుతాం. సో ఫర్ నౌ ఐఎమ్ కీపింగ్ ఇట్ యాజ్ పబ్లిక్. అండ్ వాయిడ్ అంటే మనం ఇంతకుముందు డిస్కస్ చేసాం, లైక్ టూ టైప్స్ ఉంటాయి మనకి. ఒకటి వాయిడ్ ఆర్ రిటర్న్ టైప్. వాయిడ్ అంటే ఎంటీ అన్నట్టు. ఎంటీ వాయిడ్ మీనింగ్ ఎంటీ స్పేస్. సో ఇట్ మీన్స్ ఇట్ విల్ నాట్ రిటర్న్ ఎనీథింగ్. ఇంకోటి రిటర్న్ టైప్ ఉంటుంది. మనం ఏమైనా రిటర్న్ చెప్తే ఆ వాల్యూని రిటర్న్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఇంట్ అని చెప్పాను. సో దిస్ మెథడ్ ఈస్ గోయింగ్ టు రిటర్న్ ఏ వాల్యూ ఆఫ్ టైప్ ఇంటీజర్. ఓకే, దెన్ నేమ్ ఆఫ్ ద మెథడ్ ఎడిషన్ అని పెట్టాను. ఇది నేమ్ ఆఫ్ ద మెథడ్, ఇది యాక్సెస్ మాడిఫైయర్. ఈ మెథడ్ ఎక్కడెక్కడి నుంచి యాక్సెస్ అవ్వాలని. నెక్స్ట్ వాయిడ్ ఆర్ రిటర్న్ టైప్ ఉంటుంది. వాయిడ్ అంటే ఎంటీ, సో దానికి ఏం రిటర్న్ చేయాల్సిన పని ఉండదు. నెక్స్ట్ ఎనీ అదర్ రిటర్న్ టైప్ పెట్టుకోవచ్చు. ప్రిమిటివ్ డేటా టైప్స్, కంటైనర్స్, టేబుల్స్, క్లాసెస్ ఏమైనా పెట్టచ్చు. ఇక్కడ ఏం రిటర్న్ పెడితే ఆ మెథడ్ అదే రిటర్న్ చేయాలి. ఇన్ కేస్ మనం రిటర్న్ రాయకపోతే దట్ విల్ థ్రో ఎన్ ఎర్రర్. మెథడ్ విల్ నెవర్ రిటర్న్ ఏ వాల్యూ, మెథడ్ నెవర్ రిటర్న్స్ ఏ వాల్యూ అని వస్తుంది. సో దీనికి ఖచ్చితంగా ఒక రిటర్న్ వాల్యూ స్పెసిఫై చేయాలి. సో నేనేం చేస్తానంటే ఐఎమ్ క్రియేటింగ్ సమ్ లోకల్ వేరియబుల్స్, ఇంటీజర్ వేరియబుల్స్ డిక్లేర్ చేస్తున్నాను లోకల్వి. ఇంటీజర్ input value 1 comma input value 2. ఓకే, టూ ఇంటీజర్ వేరియబుల్స్ డిక్లేర్ చేశాను. అండ్ ఈ రెండు ఇంటీజర్ వేరియబుల్స్ని యాడ్ చేస్తున్నాను. ఓకే, అండ్ ఈ వేరియబుల్స్ ఏంటంటే లోకల్ వేరియబుల్స్. ఈ మెథడ్ వరకే ఇవి యూజ్ అవుతాయి. ఇప్పుడు నేను ఇక్కడ ఇంకొక మెథడ్ క్రియేట్ చేసి దాంట్లో సేమ్ వేరియబుల్స్ని యూజ్ చేయాలంటే అక్కడ యూజ్ చేయలేం, బికాస్ దోస్ వేరియబుల్స్ ఆర్ స్పెసిఫిక్ టు దట్ మెథడ్ ఓన్లీ. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్పుట్ వేరియబుల్ ఇన్పుట్ వాల్యూ 1 ప్లస్ ఇన్పుట్ వాల్యూ 2 అని ఈ న్యూ మెథడ్లో యూజ్ చేస్తే మనకి ఫస్ట్ వేరియబుల్స్ హ్యాస్ నాట్ బిన్ డిక్లేర్డ్ అని వస్తుంది. వేరియబుల్ ఇన్పుట్ వాల్యూ హ్యాస్ నాట్ బిన్ డిక్లేర్డ్. బికాజ్ ఈ లోకల్ వేరియబుల్స్ కాబట్టి ఏ మెథడ్కి ఆ మెథడ్కి డిక్లరేషన్ ఉండాలి. ఇదే వేరియబుల్ ఇదే నేమ్తో ఇక్కడ మళ్ళీ డిక్లేర్ చేసుకోవచ్చు. ఇక్కడ ఆల్రెడీ డిక్లేర్ చేశాను, మళ్ళీ కావాలంటే ఇక్కడ కూడా డిక్లేర్ చేసుకోవచ్చు సేమ్ నేమ్తో. సో ఈ వేరియబుల్స్, లోకల్ వేరియబుల్స్ అనేవి ఏ మెథడ్కి ఆ మెథడే ఉంటాయి. అక్రాస్ మెథడ్స్ పనిచేయవు అనమాట. అంటే ఇక్కడ వాల్యూ అసైన్ చేసి నేను ఇక్కడ ఇన్ఫో చూపించడం అట్లాంటివి చేయలేం. సో దోస్ ఆర్ లోకల్ వేరియబుల్స్. ఇప్పుడు ఇది లోకల్ వేరియబుల్. అండ్ ఈ మెథడ్కి నేను ఇన్పుట్ పారామీటర్ సెట్ చేస్తున్నాను. లైక్ ఇన్పుట్ 1 కామా సెకండ్ పారామీటర్ వచ్చి అది కూడా ఇంటీజర్ టైప్ పారామీటర్ కాబట్టి బఫర్కి జస్ట్ అండర్ స్కోర్ యూజ్ చేస్తున్నాను టు ఐడెంటిఫై దట్ ఇట్ ఈస్ అ పారామీటర్ వేరియబుల్ అని. లైక్ దిస్ ఈస్ ఇన్పుట్ 2.
సో, ఈ ఎడిషన్‌కి నేను ఇన్‌పుట్ 1, ఇన్‌పుట్ 2 ఇన్‌పుట్స్ తీసుకొని పారామీటర్స్‌గా ఐయామ్ అసైనింగ్ దట్ టు ఇన్‌పుట్ వాల్యూ 1. ఇన్‌పుట్ వాల్యూ 1 కేమో ఇన్‌పుట్ 1ని ఫస్ట్ వాల్యూ ఏదైతే ఇస్తున్నానో దాన్ని ఫస్ట్ వేరియబుల్‌కి అసైన్ చేసుకున్నా. ఫస్ట్ లోకల్ వేరియబుల్‌కి. అండ్ నెక్స్ట్ వస్తున్న ఇన్‌పుట్‌నేమో I'll assign it to the second variable, second integer local variable. సో ఇట్లా నేను ఒక ఎడిషన్ అనే ఒక ఫంక్షన్ రాశాను. ఇక్కడ ఇప్పుడు ఈ క్లాస్ చూస్తే లెట్ మీ డిలీట్ దిస్ న్యూ మెథడ్. సో ఇది ఇప్పుడు ఒక సింపుల్ క్లాస్ ఐకేసిఎస్ క్యాలిక్యులేటర్ ఈజ్ ద క్లాస్ నేమ్. అండ్ దీంట్లో ఒక ఫంక్షన్ ఉంది. ఏంటి అంటే ఎడిషన్. ఎడిషన్ ఏం చేస్తుంది? ఇందులో ఉన్న వేరియబుల్స్‌ని తీసుకొని ఒక ఎడిషన్ అనే ఒక ఫార్ములా రాస్తుందన్నమాట. ఒక ఫంక్షన్ చేస్తుంది. కానీ ఈ క్లాస్‌కి ఏమీ మెమరీ లేదు. జస్ట్ ఓ బ్లూ ప్రింట్ అన్నమాట అంతే. ఇది ఎగ్జిక్యూషన్‌కి ఇంకా లైవ్‌కి రాలేదు. ఇది లైవ్‌లోకి ఇది ఎగ్జిక్యూట్ అవ్వాలంటే మనం దీనికి ఇన్‌స్టెన్స్ క్రియేట్ చేస్తాం ఆర్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తామన్నమాట. దాన్నే ఇన్‌స్టాన్షియేషన్ అంటాం. అది చేసిన తర్వాతే మనం ఈ మెథడ్‌ని యూజ్ చేయగలుగుతాం. సో, నేను ఎడిషన్ అనే ఒక ఫంక్షన్ క్రియేట్ చేసి దాంట్లో 2 వేరియబుల్స్ లోకల్ వేరియబుల్స్‌ని యూజ్ చేస్తున్నాను. 2 లోకల్ వేరియబుల్స్ డిఫైన్ చేసి, ఈ ఎడిషన్ అనే దానికి గూడా ఇన్‌పుట్ 2 వేరియబుల్ ఇన్‌పుట్ వాల్యూ హాస్ నాట్ బీన్ డిక్లేర్డ్. వేర్ ఈస్ ఇట్? ఐ థింక్ దిస్ ఈస్ ద ప్రీవియస్ ఎర్రర్. యూ కెన్ రీసెట్ ఇట్. ఓకే. సో, దీనికి 2 ఇన్‌పుట్ వేరియబుల్స్ డిక్లేర్ చేశాను. అండ్ దెన్ వచ్చిన ఇన్‌పుట్ వేరియబుల్స్‌ని, ఇన్‌పుట్ పారామీటర్స్‌ని నేను నా లోకల్ వేరియబుల్స్‌కి అసైన్ చేసుకుంటున్నా. ఫస్ట్ పారామీటర్‌నేమో ఫస్ట్ వేరియబుల్‌కి, సెకండ్ పారామీటర్‌ని, సెకండ్ ఇన్‌పుట్ పారామీటర్‌ని సెకండ్ వేరియబుల్‌కి అసైన్ చేసుకొని, లాస్ట్‌లో ఎడిషన్ చేసి ఈ వాల్యూని రిటర్న్ చేస్తున్నాను. ఇక్కడ ఈ మెథడ్‌కి రిటర్న్ టైప్ ఏముంది? ఇంటిజర్ ఉంది. అండ్ ఇక్కడ దీని టోటల్ ఏమొస్తుంది? ఇంటిజరే వస్తుంది. సో, ఫైనల్లీ ఐయామ్ రిటర్నింగ్ ఆహ్, ద ఇంటిజర్ వాల్యూ. సో, సేమ్ కాబట్టి ఇది అదే స్ట్రింగ్ అలా రిటర్న్ చేస్తే మిస్ మ్యాచ్ ఉంటే ఇక్కడ రిటర్న్ టైప్‌కి దీనికి ఎర్రర్ త్రో చేస్తుంది. ఆపరెంట్ టైప్స్ ఆర్ నాట్ కంపాటిబుల్ అని. ఓకే. నౌ దిస్ ఈస్ అ సింపుల్ నార్మల్ క్లాస్. సో, దిస్ ఈస్ అన్ అసోసియేషన్ ఆఫ్ వేరియబుల్స్ అండ్ ఫంక్షన్. దీంట్లో వేరియబుల్స్ ఉన్నాయి. అంటే మెమరీ స్టోర్ చేసుకోవడానికి వేరియబుల్స్ ఉన్నాయి. ఏదైనా ఇన్‌పుట్ వాల్యూ ఇస్తే అది ఇందులో స్టోర్ అవుతుంది. దీనికి మెమరీ అలొకేట్ అయ్యి దీంట్లో స్టోర్ అవుతుంది. తర్వాత ఈ ఎడిషన్ అనే ఒక ఫంక్షన్ చేసి అది మనకి రిటర్న్ వాల్యూ కూడా ఇస్తుంది. సో, దిస్ క్లాస్ హాస్ వేరియబుల్ అండ్ ఫంక్షన్. ఇక్కడ ఈ ఫస్ట్ దాంట్లో కూడా అదే ఇచ్చాడు డెఫినిషన్. ఏంటి క్లాస్ ఈస్ ఎ బ్లూ ప్రింట్ ఆర్ టెంప్లేట్ దట్ డిఫైన్స్ వేరియబుల్స్. దాన్ని వేరియబుల్స్ అంటాం, లేదా ప్రాపర్టీస్ అంటాం, ఆర్ డేటా మెంబర్స్ ఆర్ అట్రిబ్యూట్స్ అంటాం. ఎనీథింగ్ ఏదైనా ఒకటి. అండ్ మెథడ్స్. అందులో ఇప్పుడు నేను ఎడిషన్ అనే మెథడ్ రాశాను. దాన్ని మెథడ్ అనొచ్చు, ఫంక్షన్ అనొచ్చు, ఆర్ బిహేవియర్ ఆఫ్ ఎ కాలిక్యులేటర్ అనొచ్చు, ఏమైనా అనొచ్చు. సో, అట్లా దిస్ ఈస్ అ క్లాస్ అన్నమాట. సో, ఫస్ట్ వీ హావ్ క్రియేటెడ్ అ క్లాస్. నెక్స్ట్ ఇప్పుడు ఈ క్లాస్‌కి ఏంటి, దానికి డిఫైన్ చేసినప్పుడు మెమరీ ఏముండదు. వాట్ దిస్ పాయింట్ ఈస్ సేయింగ్, ఏ క్లాస్ ఈస్ నాట్ అలొకేటెడ్ మెమరీ వెన్ ఇట్ ఈస్ డిఫైన్డ్. ఇలా జస్ట్ ఒక క్లాస్ క్రియేట్ చేయగానే దానికి మెమరీ అనేది ఏం రాదు. అండ్ అది డైరెక్ట్ ఫంక్షన్ కూడా ఏం చేయలేదు. దానికి ఇన్‌స్టెన్స్ క్రియేట్ చేసినప్పుడు, అంటే ఒక ఇన్‌స్టెన్స్ ఆర్ ఆబ్జెక్ట్ అన్న ఇన్‌స్టెన్స్ అన్న ఒకటే. ఆబ్జెక్ట్ గాని, ఇన్‌స్టెన్స్ గాని క్రియేట్ చేసినప్పుడు త్రూ ఇన్‌స్టాన్షియేషన్ అప్పుడు దానికి మెమరీ అలొకేట్ అవుతుందన్నమాట. ది సేమ్ పాయింట్ వి హావ్ మెన్షన్డ్ ఓవర్ హియర్. అన్ ఇన్‌స్టెన్స్ ఆర్ ఆబ్జెక్ట్ ఈస్ allocated memory when it is created, and we can create a class using the class keyword. Class అనే కీవర్డ్ యూజ్ చేసి మనం క్లాస్ క్రియేట్ చేస్తాం. ఇక్కడ మనం క్లాస్ ఐకేసిఎస్ క్యాలిక్యులేటర్ అని ఇచ్చాం కదా. సో దట్ ఈస్ ద క్లాస్ కీవర్డ్. అండ్ ఇన్స్టెన్స్ ఆర్ ఆబ్జెక్ట్స్ కెన్ బి క్రియేటెడ్ యూజింగ్ ద న్యూ కీవర్డ్.
అండ్ ఇన్స్టాన్షియేటింగ్. ఇప్పుడు ఇది క్లాస్ కదా, ఈ క్లాస్ని నేను క్యాలిక్యులేషన్ పర్పస్కి యూజ్ చేద్దాం అనుకుంటున్నాను, ఒక ఎడిషన్ దానికి. అండ్ టిల్ నౌ నేను యూజ్ చేసింది లోకల్ వేరియబుల్స్, గ్లోబల్ వేరియబుల్స్ ఇంకా యూజ్ చేయలేదు. ఐ టెల్ యూ వాట్ ఈస్ ఎ గ్లోబల్ వేరియబుల్. సో నేను సమ్ జాబ్ యూజ్ చేసి ఈ క్యాలిక్యులేటర్ని యూజ్ చేయబోతున్నాను. సో ఐకేసిఎస్ క్యాలిక్యులేటర్ యూసేజ్. సో దీనికి ఫస్ట్ ఏం చేయాలి, మన క్లాస్కి ఒక బఫర్ క్రియేట్ చేయాలి. ఐకేసిఎస్ క్యాలిక్యులేటర్ అని ఇచ్చాను బఫర్. నెక్స్ట్ ఇక్కడ నేను క్యాలిక్యులేటర్ డాట్ మెథడ్ యాక్సెస్ చేయడానికి ట్రై చేస్తే ఐ గాట్ ఎడిషన్, రైట్. అందులో ఎడిషన్ అనే మెథడ్ ఉంది కదా, ఐకేసిఎస్ క్యాలిక్యులేటర్లో ఎడిషన్ అనే మెథడ్ ఉంది. క్లాస్ డిక్లరేషన్ బై డిఫాల్ట్ వస్తుంది, ఈ మెథడ్ అనేది కొత్తగా యాడ్ చేశాను. సో ఎడిషన్ సెలెక్ట్ చేసుకున్నా. దెన్ ఈ మెథడ్ ఇన్పుట్స్ ఏం అడుగుతుంది, ఇన్పుట్ 1 ఇన్పుట్ 2 రెండు ఇంటీజర్ టైప్ ఇన్పుట్స్ రెండు అడుగుతుంది ఎడిషన్ చేయడానికి. అవి ఎక్కడి నుంచి వచ్చినాయి అంటే నేను ఈ మెథడ్కి పారామీటర్స్ డిఫైన్ చేసుకున్నాను కదా, నేను ఏం డిఫైన్ చేసుకుంటే అవే ఇక్కడ వస్తాయి. ఓకే, సో ఇన్పుట్స్ నేను 3, 4 రెండు వాల్యూస్ ఇన్పుట్ ఇచ్చాను, రైట్. అండ్ ఈ ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అయినప్పుడు మనకి రిటర్న్ వాల్యూ వస్తుంది కదా, బికాజ్ ఇది రిటర్న్ టైప్ మెథడ్ కదా. వాయిడ్ అయితే జస్ట్ యాడ్ అయ్యి జస్ట్ ఎడిషన్ జరుగుతుంది అంతే, ఏం రిటర్న్ చేయదు. కానీ ఈ పర్టికులర్ మెథడ్ ఎడిషన్ చేసి ఆ ఎడిషన్ అయిన వాల్యూని రిటర్న్ కూడా చేస్తుంది. సో ఆ రిటర్న్ని మనం క్యాప్చర్ చేసుకోవాలి. సో ఒక ఇంటీజర్ వేరియబుల్ డిక్లేర్ చేసుకుని అవుట్పుట్ వాల్యూ అని పెట్టుకుందాం. అవుట్పుట్ వాల్యూ ఈక్వల్ టు క్యాలిక్యులేటర్ డాట్ ఎడిషన్ 3, 4 ఆర్ ద ఇన్పుట్ పారామీటర్స్ అనమాట. దీనికి వచ్చిన పారామీటర్స్ ఇక్కడ నుంచి అవి వెళ్ళి లోకల్ వేరియబుల్స్ ఇన్పుట్ వాల్యూ 1కి ఇన్పుట్ వాల్యూ 2కి అసైన్ అయ్యి ఇక్కడ ఎడిషన్ జరుగుతుంది అనమాట. సో ఇప్పుడు నేను జస్ట్ బఫర్ క్రియేట్ చేశాను కానీ ఇన్స్టాన్షియేట్ చేయలేదు దాన్ని. అంటే క్లాస్కి ఇంకా ఏం మెమరీ అలికేట్ అవ్వాల, జస్ట్ బఫర్ ఇక్కడ క్రియేట్ అయింది కానీ దానికి ఏం మెమరీ అలికేట్ అవ్వలేదు. అలా మెమరీ అలికేట్ అవ్వకుండా నేను డైరెక్ట్ వాల్యూస్ అసైన్ చేసి రన్ చేయడానికి ట్రై చేస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ కంపైల్, లెట్ మీ కంపైల్ సెకండ్. మీ కంపైలేషన్లో ఏమి ఇష్యూ రావట్లేదు. సో ఎగ్జిక్యూట్ చేసినప్పుడు మీకు ఎర్రర్ వస్తుంది. సో ఇట్ ఈస్ సేయింగ్ దట్ IKCS calculator object not initialized, స్టాక్ ట్రేస్ ఎర్రర్. సో ఇది నేను ఇన్స్టాన్షియేట్ చేయకుండా డైరెక్ట్గా యూజ్ చేస్తున్నాను కదా. సో ఇన్స్టాన్షియేట్ దానికి ఒక ఆబ్జెక్ట్ ఆర్ ఇన్స్టెన్స్ క్రియేట్ చేయాలంటే మన బఫర్ ఈక్వల్ టు న్యూ నేమ్ ఆఫ్ ద క్లాస్ హ్యాస్టీస్గా ఇవ్వాలి. బఫర్ నేమ్ మనం ఏమైనా పెట్టుకోవచ్చు, ఇది క్యాలిక్యులేటర్ ఏబిసి ఏదైనా పెట్టుకోవచ్చు. కానీ this one should exactly match to the name of the class. అండ్ ఓపెన్ క్లోజ్ బ్రేసెస్ ఇస్తే ఇక్కడ మనకి ఆ మెమరీ అలొకేషన్ అనేది జరుగుతుంది ఆ వేరియబుల్స్కి. దీంట్లో ఉన్న వేరియబుల్స్ అన్నీ ఒకేసారి మెమరీతో లోడ్ అవుతాయి. తర్వాత మనం ఇచ్చిన వాల్యూస్ తీసుకుని మనం కాల్ చేస్తున్న ఫంక్షన్స్ అన్ని మెథడ్స్ ఆర్ ఫంక్షన్స్ ఎగ్జిక్యూట్ అయ్యి మనకి అవుట్పుట్ వస్తుంది అన్నమాట. సో ఈ అవుట్పుట్ వాల్యూని ఐ విల్ పుట్ ఇట్ ఇన్ info. ఇది ఇంటీజర్ కాబట్టి ఐఎమ్ డూయింగ్ int to string conversion and then I'm passing the output value. Okay, if I execute this, 3 plus 4 is 7. 7 output వచ్చింది మనకి. So how did this work అంటే you can put a debugger and see that. So breakpoint place చేశాను. If I execute this,
ఫస్ట్ క్లాస్కి నేను ఒక బఫర్ క్రియేట్ చేశాను అండ్ ఇంటీజర్ ప్రిమిటివ్ డేటా టైప్కి కూడా నేను ఒక బఫర్ క్రియేట్ చేశాను. నెక్స్ట్ క్లాస్ని ఇన్స్టాన్షియేట్ చేసి దానికి ఒక ఇన్స్టెన్స్ క్రియేట్ చేస్తున్నాను. ఇక్కడ ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నాను అనమాట. అంటే న్యూ అన్నప్పుడు ఇక్కడ దానికి ఆబ్జెక్ట్స్ క్రియేట్ అవుతూ ఉంటాయి విత్ ద వాల్యూస్ దట్ ఐ హ్యావ్ పాస్డ్. నేను దానికి ఏమేమి వాల్యూస్ ఇస్తే ఆ వాల్యూస్తో ఒక ఆబ్జెక్ట్ తయారవుతూ ఉంటుంది. దాని బిహేవియర్ మన ఇచ్చే ఇన్పుట్ వాల్యూస్ బట్టి ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ నేను ఓన్లీ 3 అండ్ 4 వాల్యూస్ ఇచ్చాను. సో దాని అవుట్పుట్ వాల్యూ 7 వస్తుంది. వేరే వాల్యూస్ ఇస్తే వేరే వస్తుంది. ఇఫ్ ఐ రన్ దిస్ అండ్ ఇక్కడ నుంచి మనము ఆ క్లాస్లో ఉన్న ఎడిషన్ మెథడ్ని ట్రిగ్గర్ చేస్తున్నాము. ఇఫ్ ఐ గో ఇన్ టు దిస్ మెథడ్, నౌ ఇట్ గాట్ ఇన్ టు ద ఎడిషన్ మెథడ్. దీనికి ఇన్పుట్ నేను ఏమేమి పాస్ చేశాను, 3 అండ్ 4 పాస్ చేశాను. అక్కడ 3 అండ్ 4 పాస్ చేశాను. సేమ్ వాల్యూస్ మనకి ఇక్కడ పారామీటర్స్కి వచ్చినాయి. అండ్ అక్కడి నుంచి దే గాట్ అసైన్ టు ద లోకల్ వేరియబుల్స్. ఈ మెథడ్లో ఉన్న వేరియబుల్స్ ఇవి ఈ మెథడ్లోనే యూజ్ అవుతాయి. పక్కన వేరే అదర్ మెథడ్స్లో వీటిని యూజ్ చేయలేం. అందుకే లోకల్ వేరియబుల్స్ అంటాం. సో ఈ లోకల్ వేరియబుల్స్కి నేను అసైన్ చేసుకున్నా 3 అండ్ 4. ఓకే, దెన్ రిటర్న్ దగ్గర ఏం చేస్తున్నాను, 3 ప్లస్ 4 ఫస్ట్ వాల్యూ సెకండ్ వాల్యూ సమ్అప్ చేసి రిటర్న్ చేస్తున్నాను. ఆ రిటర్న్ చేసిన వాల్యూ నాకు మళ్ళీ ఇక్కడ జాబ్లో పిక్ అవుతుంది, ఎక్కడ అవుట్పుట్ వాల్యూలో. ఈ లైన్ ఎగ్జిక్యూట్ అవ్వగానే ఈ రైట్ సైడ్ ఉన్న వాల్యూ ఇక్కడ అసైన్మెంట్ ఆపరేటర్ ఉంది కదా, దట్ గెట్స్ అసైన్ టు అవుట్పుట్ వాల్యూ. సో వెన్ ఐ క్లిక్ ఆన్ నెక్స్ట్, see the output value got 7 అండ్ సేమ్ అదే నేను ఇన్ఫోలో చూపిస్తున్నాను. సో ఇట్లా లోకల్ వేరియబుల్స్ పెట్టి మనం యూజ్ చేయొచ్చు. ఇప్పుడు నేను ఇంకొక ఫంక్షన్ రాద్దాం అనుకుంటున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ సబ్ట్రాక్షన్ కూడా సేమ్ ఫంక్షన్ రాద్దాం అనుకుంటున్నాను. వాట్ ఐ విల్ డూ ఈజ్ ఐ విల్ కాపీ దిస్ కోడ్, పేస్ట్ ఇట్ ఇన్ ద న్యూ మెథడ్. ఈ మెథడ్ సేమ్ మెథడ్తో ఒకటే మెథడ్ నేమ్తో 2 మెథడ్స్ క్రియేట్ చేయలేం. ఒకవేళ మనం కంపైల్ చేసినా మనకి ఎర్రర్ వస్తుంది. దట్ మెథడ్ ఎడిషన్ ఆల్రెడీ ఎగ్జిస్ట్ అని. మెథడ్ ఆల్రెడీ ఎగ్జిస్ట్. సో ఐఎమ్ రీనేమింగ్ ఇట్ యాజ్ సబ్ట్రాక్షన్. అండ్ దీనికి కూడా 2 ఇన్పుట్ వాల్యూస్ ఇస్తున్నాను, 1 అండ్ 2. అండ్ వాటిని మళ్ళీ లోకల్ వేరియబుల్స్ పెట్టుకున్నాను, ఇన్పుట్ వాల్యూ 1, ఇన్పుట్ వాల్యూ 2. ఈ రెండు సేమ్ నేమ్స్ పెట్టినా కూడా మనకేమీ ఎర్రర్స్ రావు, ఎందుకంటే దీస్ ఆర్ లోకల్ వేరియబుల్స్ అండ్ ఇక్కడున్న వేరియబుల్స్కి అక్కడున్న వేరియబుల్స్కి సంబంధం ఉండదు అనమాట. బోత్ ఆర్ ఇండిపెండెంట్. అండ్ ఐఎమ్ డూయింగ్ ఇన్పుట్ వాల్యూ 1 మైనస్ ఇన్పుట్ వాల్యూ 2. ఓకే, సో ఇప్పుడు నేను ఈ సెకండ్ మెథడ్ కూడా యూజ్ చేద్దాం అనుకుంటున్నాను. వాట్ ఐ విల్ డూ ఈజ్ ఇక్కడ అవుట్పుట్ వాల్యూ ఎడిషన్ అవుట్పుట్ వాల్యూ, అట్లానే సబ్ట్రాక్షన్ అవుట్పుట్ వాల్యూ, 2 వేరియబుల్స్ క్రియేట్ చేశాను. అండ్ సెకండ్ వేరియబుల్కి ఐఎమ్ గోయింగ్ టు కాల్ ద సెకండ్ మెథడ్ ఆర్ ఫంక్షన్ డాట్ సబ్ట్రాక్షన్. వాల్యూస్ నేను 15,10 ఇస్తున్నాను. ఓకే, దీని నుంచి వచ్చిన వాల్యూని దాన్ని కూడా నేను షోయింగ్ ఇట్ ఇన్ ఇన్ఫో లాగ్. సో ఫస్ట్ ఇన్ఫో మెసేజ్ ఏమో మనకి ఎడిషన్ వాల్యూ చూపిస్తుంది.
Maybe we can use string format to give a detailed message. Addition %1 అట్లానే subtraction %1. So if I execute this, first one 3 plus 4 యాడ్ అయ్యి వస్తుంది మనకి వాల్యూ. అండ్ సెకండ్ we'll place a debugger here. సో ఫస్ట్ ఎడిషన్ కాల్ చేసాం. ఎడిషన్లో మనకి 1 and 2 వాల్యూస్ యాడ్ అవుతున్నాయి. దెన్ సెకండ్ దాంట్లో F11 క్లిక్ చేస్తే విల్ గెట్ ఇన్ టు ద సబ్ట్రాక్షన్ మెథడ్. ఇక్కడ ఇన్పుట్ వాల్యూ 15 పాస్ చేశాను నేను. వీ కెన్ సీ ద సేమ్ హియర్. అండ్ ఇన్పుట్ టు 10 పాస్ చేశాను. సో నేను అక్కడ పాస్ చేసిన వాల్యూసే ఇక్కడ ఈ మెథడ్లోకి వచ్చినాయి. అండ్ సేమ్ వాల్యూస్ ఇక్కడ ఉన్న లోకల్ వేరియబుల్స్ ఇన్పుట్ వాల్యూ 1, ఇన్పుట్ వాల్యూ 2 వీటికి అసైన్ అయ్యి ఫైనల్గా ఇక్కడ మన క్యాలిక్యులేషన్ జరిగి అవుట్పుట్ వస్తుంది. ఆ వచ్చిన అవుట్పుట్ రిటర్న్ అవుతుంది. బికాజ్ ఇక్కడ రిటర్న్ టైప్ ఉంది కాబట్టి ఇంటీజర్. ఇక్కడ నుంచి అది రిటర్న్ అవగానే ఇట్ గోస్ బ్యాక్ టు అవర్ జాబ్. ఇక్కడికి వచ్చి రిటర్న్ చేసిన వాల్యూ ఇక్కడ నుంచి ఈ సబ్ట్రాక్షన్ మెథడ్ నుంచి రిటర్న్ అయిన వాల్యూ అసైన్మెంట్ ఆపరేటర్ ద్వారా ఇక్కడున్న వేరియబుల్కి అసైన్ అవుతుంది ఈ లైన్ ఎగ్జిక్యూట్ అయ్యాక. ప్రజెంట్ ఇందులో వాల్యూ 0 అని చూపిస్తుంది బికాజ్ ఇంకా ఎగ్జిక్యూట్ అవ్వలేదు కదా. ఇఫ్ ఐ గో టు F10 5 వచ్చింది. 15 minus 10 5 వచ్చింది. సో సేమ్ మనం ఇన్ఫోలో డిస్ప్లే చేస్తున్నాం. ఫస్ట్ ఇన్ఫో అండ్ సెకండ్ ఇన్ఫో. సో ఇక్కడ నేను డిఫరెంట్ వాల్యూస్ ఇచ్చి అలా దానికి ఉన్న లోకల్ వేరియబుల్స్కి అసైన్ చేసి చేస్తున్నాను. ఇప్పుడు ఫర్ సపోజ్ నాకు క్యాలిక్యులేషన్ ఎలా కావాలంటే నేను ఇన్పుట్ వాల్యూస్ 2 ఇస్తాను. లైక్ 10 and 5 ఇస్తాను. దాని ఎడిషన్ కావాలి, సబ్ట్రాక్షన్ కావాలి, మల్టిప్లికేషన్ కావాలి, అన్నీ కావాలి. ఒకేసారి ఇస్తాను ఇన్పుట్ నేను. అట్లా కావాలి అనుకున్నప్పుడు మనం ఏ మెథడ్కి ఆ మెథడ్కి ఇలా వాల్యూస్ పాస్ చేయకుండా ఎట్ ఏ టైం ఒకసారే వాల్యూ పాస్ చేస్తాము. అప్పుడు గ్లోబల్ వేరియబుల్ యూజ్ చేయాలన్నమాట. అంటే అన్ని మెథడ్స్కి కలిపి ఒకటే వేరియబుల్ని పెట్టుకుని వన్ టైం వాల్యూ పాస్ చేసి అన్ని మెథడ్స్లో యూజ్ చేయొచ్చు. ఐల్ షో యూ నౌ. సో విల్ కీప్ దిస్ జాబ్ అసైడ్. ఈ జాబ్ లేకుండా ఈ క్లాస్ డైరెక్ట్గా ఎగ్జిక్యూట్ అవ్వదు. దీన్ని ఇక్కడ ఇన్స్టాన్షియేట్ చేసి ఆ మెథడ్స్ని కాల్ చేస్తేనే అప్పుడు ఇవన్నీ ఎగ్జిక్యూట్ అవుతాయి అన్నమాట. సో నౌ లోకల్ వేరియబుల్స్ యూజ్ చేసాం కదా ఇప్పుడు దాకా. ఐఎమ్ గోయింగ్ టు యూజ్ గ్లోబల్ వేరియబుల్. సో ఈ ఇన్పుట్ వాల్యూ 1 అండ్ ఇన్పుట్ వాల్యూ 2 అనే దాన్ని నేను లోకల్లోంచి తీసి డైరెక్ట్ క్లాస్ డిక్లరేషన్లో డిక్లేర్ చేస్తాను. ఇక్కడ ఏ వేరియబుల్స్ అయితే డిక్లేర్ చేస్తామో ఇక్కడ అవన్నీ మనం అక్రాస్ మెథడ్స్ యూజ్ చేయొచ్చు. క్లాస్ డిక్లరేషన్లో డిక్లేర్ చేసే ఎనీ వేరియబుల్ ఆర్ బఫర్ దట్ కెన్ బి యూజ్డ్ అక్రాస్ ఆల్ ద మెథడ్స్. అండ్ మళ్ళీ ఇక్కడ యూజ్ చేసిన సేమ్ నేమ్తో వేరే ఎక్కడ ఉండకూడదు. ఉంటే ఎర్రర్ వస్తుంది. సో ఇక్కడ ఇలా గ్లోబల్ వేరియబుల్స్కి ఇంకా అడ్వాంటేజెస్ ఏంటంటే ఒక మెథడ్లో మనం వాల్యూస్ అసైన్ చేయొచ్చు, ఇంకో మెథడ్లో క్యాలిక్యులేషన్ చేయొచ్చు, ఇంకో మెథడ్లో రిటర్న్ చేయొచ్చు. ఇంకా అట్లా అక్రాస్ మెథడ్స్ యూజ్ చేయొచ్చు అనమాట. ఒకటే వాల్యూ మెయింటైన్ అవుతూ ఉంటుంది. మొత్తం క్లాస్కి ఒకటే వాల్యూ మెయింటైన్ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ లోకల్ వేరియబుల్స్ ఉన్నప్పుడు ఏమైంది, ఈ ఎడిషన్ మెథడ్లోనేమో 3, 4 మెయింటైన్ అవుతుంది. సబ్ట్రాక్షన్ మెథడ్లోనేమో 15, 10 మెయింటైన్ అవుతూ ఉన్నాయి. బికాస్ దోస్ ఆర్ లోకల్ వేరియబుల్స్. ఏ మెథడ్కి ఆ మెథడ్ మెమరీ అనమాట. దీని మెమరీ దీనికే ఉంటుంది, దీని మెమరీ దీనికే ఉంటుంది అట్లా.
కానీ గ్లోబల్ వేరియబుల్ అంటే ఈ క్లాస్ మొత్తానికి ఒకటే వేరియబుల్ అండ్ ఒకటే మెమరీ. దాంట్లోనే వాల్యూ ఉంటుంది. అండ్ అదే అన్ని చోట్ల ఆల్టర్ అవుతూ ఎక్కడ కావాలంటే అక్కడ యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను చెప్పిన లేటెస్ట్ రిక్వైర్మెంట్‌కి మనకు కావాల్సింది గ్లోబల్ వేరియబులే. సో, గ్లోబల్ వేరియబుల్‌ని రీయూజ్ చేస్తే గనక మనకి ఎర్రర్ వస్తుంది. డూప్లికేట్స్ ఉన్నాయని. ఇక్కడ నేను సబ్ట్రాక్షన్ మెథడ్‌లో ఇన్‌పుట్ వాల్యూ 1, ఇన్‌పుట్ వాల్యూ 2 అని మళ్ళీ డిక్లేర్ చేశాను. అక్కడ ఉన్నదాన్ని. సో, ఇఫ్ ఐ కంపైల్ దిస్ this input value 1 and input value 2 are already existing అని మనకి ఎర్రర్ రావాలి. The name input value 1 is already used in an outer scope. ఆల్రెడీ యూజ్ చేసామని చెప్తుంది. బికాస్ దట్స్ ఎ గ్లోబల్ వేరియబుల్ కాబట్టి ఇంకా దాన్ని సేమ్ నేమ్‌తో ఇంకెక్కడ ఎగ్జిస్ట్ ఉండకూడదు. రిపీట్ అవ్వకూడదు. జస్ట్ లైక్ టేబుల్ నేమ్స్ అన్నీ ఎట్లా మనము యూనిక్‌గా పెట్టుకుంటాం రిపీట్ అవ్వకుండా అట్లా. సో, ఈ లోకల్ వేరియబుల్స్‌ని నేను తీసేస్తున్నాను. So I have only one variable, input value 1, input value 2, and ఎడిషన్‌లో నేను ఇక్కడి నుంచి ఇన్పుట్స్ తీసుకొని దానికి అసైన్ చేస్తున్నాను. ఇన్‌స్టెడ్ నేనేం చేస్తా అంటే వేరే సెపరేట్ మెథడ్ ఒకటి పెట్టుకొని దాంట్లోంచి అసైన్ చేస్తాను వాల్యూస్. సో, ఇందులో ఓన్లీ ఎడిషన్ లాజిక్, సబ్ట్రాక్షన్ లాజిక్ ఒకటే రాస్తున్నాను. ఇంకేమీ రాయట్లేదు. ఇందులో ఓన్లీ ఎడిషన్. వాల్యూ బయట నుంచి అసైన్ చేయడానికి ఐ యామ్ గోయింగ్ టు రైట్ ఎ న్యూ మెథడ్. వి యూజువల్లీ కాల్ ఇట్ పారమ్ మెథడ్స్ అంటాం. ఏమైనా బయట నుంచి ఇన్పుట్ పారామీటర్స్ ఇవ్వడానికి మనం యూజ్ చేసేది పారమ్ మెథడ్స్. సో, ఇప్పుడు పారమ్ ఇన్పుట్స్. సో, రెండిటికి కలిపి ఒకేసారి ఇన్పుట్స్ తీసుకోవచ్చు మనము. సో, ఇందాకట్లాగే వాట్ ఐ విల్ డూ ఈస్ ఈ మెథడ్‌లో ఇంటీజర్ ఇన్పుట్స్ 2 తీసుకుంటున్నాను. ఇన్పుట్ 1, ఇంటీజర్ అండర్‌స్కోర్ ఇన్పుట్ 2. ఇది పారామీటర్ వేరియబుల్ అని తెలిసి దానికి మనం జనరల్‌గా ఇట్లా అండర్‌స్కోర్ యూజ్ చేస్తాం వేరియబుల్స్‌కి ముందు. సో, ఇప్పుడు ఇది పబ్లిక్ మెథడ్ అండ్ ఎక్కడి నుంచైనా కాల్ చేసుకోవచ్చు. అండ్ ఇట్స్ ఎ వాయిడ్ అంటే ఎంప్టీ. ఇదేం రిటర్న్ చేయదు. ఇక్కడ ఏమైనా రిటర్న్ టైప్ ఉంటేనే రిటర్న్ అవుతుంది. అండ్ జస్ట్ ఇది నేమ్ ఆఫ్ ద మెథడ్ వచ్చి ఇన్పుట్స్ పాస్ చేయడానికి కోసమని పారం అనే మెథడ్ నేమ్ పెట్టి సమ్ ఇన్పుట్స్ అని నేమ్ ఇచ్చాను. దెన్ దీనికి టూ పారామీటర్స్ డిఫైన్ చేశాను. అండ్ ఇక్కడ వచ్చిన ఇన్పుట్ వాల్యూస్ని ఐఎమ్ గోయింగ్ టు అసైన్ టు ద గ్లోబల్ వేరియబుల్స్. సో, ఫస్ట్ వన్ అండ్ సెకండ్ వన్. ఫస్ట్ వన్ ఇన్పుట్ 1కి ఇన్పుట్ వాల్యూ 1కి ఐఎమ్ పాసింగ్ ఇన్పుట్ 1 పారామీటర్. ఈ మెథడ్కి వచ్చే ఫస్ట్ పారామీటర్ని ఫస్ట్ దానికి అసైన్ చేస్తున్నాను. లేదా మనం 2 మెథడ్స్ అయినా డిక్లేర్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఇన్పుట్‌కి ఒక పారమ్ మెథడ్, సెకండ్ ఇన్పుట్‌కి ఒక పారమ్ మెథడ్ అలా కూడా చేయొచ్చు. నేను రెండిటికి కలిపి ఒకటే చేసేసాను టు కీప్ ఇట్ మోర్ సింపుల్. సో, ఇట్లా నేను 2 ఇన్పుట్ పారామీటర్స్ తీసుకుంటున్నాను. 1 టైమ్ తీసుకుంటున్నాను. అండ్ అవి గ్లోబల్ వేరియబుల్స్. సో, అందుకని ఇక్కడ వితౌట్ డిక్లరేషన్ నేను ఇక్కడ యూజ్ చేయగలుగుతున్నాను. ఇక్కడ ఇన్పుట్ వాల్యూ 1, ఇన్పుట్ వాల్యూ 2 ఇక్కడ ఏం డిక్లేర్ చేసి లేవు. కానీ క్లాస్ డిక్లరేషన్ అంటే గ్లోబల్‌లో డిక్లేర్ చేసి ఉన్నాయి. సో, ఐ కెన్ యూజ్ ఇట్. సిమిలర్‌లీ ఈ మెథడ్‌లో కూడా ఇన్పుట్ వాల్యూ 1, ఇన్పుట్ వాల్యూ 2 ఇక్కడ ఏం డిక్లేర్ చేసి లేవు. కానీ వి ఆర్ ఏబుల్ టు యూజ్ ఇట్. సిమిలర్‌లీ నేను ఇంకొక ఫంక్షన్ కూడా క్రియేట్ చేస్తాను. వి డిడ్ ఇట్ ఫర్ ఎడిషన్ అండ్ సబ్ట్రాక్షన్ కదా! నౌ విల్ డూ ఇట్ ఫర్ మల్టిప్లికేషన్ ఆల్సో. పబ్లిక్ వాల్యూ రిటర్న్ చేయడానికి ఇంటీజర్ పెడుతున్నాను. మల్టిప్లికేషన్ అండ్ దీనికి కూడా ఇన్పుట్స్ ఏం లేవు. బికాజ్ నేను గ్లోబల్ వేరియబుల్స్ ఇన్పుట్స్ తీసుకోవడానికి సెపరేట్ మెథడ్ రాశాను కాబట్టి అక్కడ ఏం రాయకుండా ఐమ్ జస్ట్ రిటర్నింగ్
input value 1 into input value 2. Okay. Now we'll start using this class. ఇప్పుడు ఐకేసిఎస్ క్యాలిక్యులేటర్ క్లాస్ డిఫైన్ చేశాను. సో బ్లూ ప్రింట్ ఉంది నా దగ్గర. గ్లోబల్ వేరియబుల్స్ యూజ్ చేసి వన్ టైం వాల్యూ తీసుకుని ఒక టూ వాల్యూస్ తీసుకుంటున్నాను. దానికే నేను మల్టిప్లికేషన్, డివిజన్, ఎడిషన్, సబ్ట్రాక్షన్ అన్ని చేస్తున్నాను. దాని అవుట్పుట్స్ ఒకేసారి చూడొచ్చు నేను. వాట్ ఐల్ డూ ఈస్ క్యాలిక్యులేటర్ ఫస్ట్ క్లాస్ ఇన్స్టాన్షియేట్ చేయాలి కాబట్టి ఇన్స్టాన్షియేట్ చేసాం. నెక్స్ట్ మనం చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ పారామీటర్స్ పాస్ చేయాలి దానికి. సో దీస్ టూ మెథడ్స్ విల్ నాట్ వర్క్ బికాజ్ వాటి పారామీటర్స్ తీసేస్తాం కాబట్టి ఇది ఓల్డ్ది, ఇది మనం తీసేస్తున్నాం. సో ఫస్ట్ ఇన్పుట్స్ ఇవ్వాలి కాబట్టి డాట్ యూ కెన్ సీ ద మెథడ్ పారం ఇన్పుట్స్. దీంట్లో నేను ఇన్పుట్ వాల్యూస్ ఇస్తాను. ఇఫ్ యూ సీ it is asking for those two parameters, input 1 and input 2. So I'm giving 10 comma 5. సో ఎడిషన్ నాకు 15 రావాలి, సబ్ట్రాక్షన్ 5 రావాలి, మల్టిప్లికేషన్ 50 రావాలి. ఓకే. సో ఇది యూజ్ చేసి మేబీ విల్ రిమూవ్ దీస్ వేరియబుల్స్ అండ్ డైరెక్ట్లీ నేను ఈ మెథడ్ డాట్ ఆ ఫంక్షన్, ఈ క్లాస్ డాట్ ఫంక్షన్ని డైరెక్ట్గా కాల్ చేసేస్తాను. ఫంక్షన్ ఆర్ మెథడ్ని డాట్ ఎడిషన్. ఎడిషన్ ఏం చేస్తుంది, దానికి ఇన్పుట్ పారామీటర్స్ ఏం అవసరం లేదు, బట్ ఇట్ విల్ క్యాలిక్యులేట్ అండ్ రిటర్న్స్ ద ఎడిషన్ వాల్యూ. సిమిలర్లీ సబ్ట్రాక్షన్ కూడా డాట్ సబ్ట్రాక్షన్, అండ్ సిమిలర్లీ ఐఎమ్ గోయింగ్ టు గెట్ multiplication also dot multiplication. Okay, let's compile the code and execute this. First directly we'll see what is the output. See, addition 15 వచ్చింది, subtraction 10 minus 5 వచ్చింది, and here I have to change the subject in the info message. Third value వచ్చి multiplication. I'm rerunning it. So we got addition, subtraction and multiplication. Exact మనం అనుకున్న వాల్యూస్ వచ్చినాయి. అండ్ క్లాస్లో చూస్తే నేను గ్లోబల్ వేరియబుల్ యూజ్ చేశాను. గ్లోబల్ వేరియబుల్ యూజ్ చేసి హ్యావ్ బ్రాడ్ దీస్ వాల్యూస్. అండ్ ఇదంతా ఒక ఇన్స్టెన్సే. ఒక ఇన్స్టెన్స్తోనే నేను ఒకసారి ఇన్స్టాన్షియేట్ చేసి ఒక ఇన్స్టెన్స్ క్రియేట్ చేసి దాంతోనే ఇవన్నీ క్యాలిక్యులేట్ చేశాను. ఇట్లానే నేను ఇంకొక ఇన్స్టెన్స్ క్రియేట్ చేసి దానికి వేరే వాల్యూస్ కూడా సెట్ చేయొచ్చు. అండ్ ఆల్సో ఇక్కడ నేను సెట్ చేసిన మెథడ్ వచ్చి ఇట్స్ లైక్ సెట్ మెథడ్ అనమాట. ఇది ఓన్లీ వాల్యూ సెట్ చేస్తుంది, రిటర్న్ చేయట్లేదు. రిటర్న్ చేసే మెథడ్స్ కూడా ఉంటాయి. దాన్ని గెట్ అండ్ సెట్ మెథడ్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు ఈ పారం మెథడ్స్ని సెపరేట్ చేసి వాట్ ఐ విల్ డూ ఈజ్ ఇన్పుట్ మెథడ్స్ని I'm creating two param methods, one for the first input and one for the second input. సో సెకండ్ది కాల్ అయినప్పుడు నేను ఓన్లీ సెకండ్ వాల్యూని మాత్రమే సెట్ చేస్తాను. ఇక్కడ బై డిఫాల్ట్ ఇక్కడ మనకి లోకల్ వేరియబుల్ ఉంటుంది కదా, లోకల్ వేరియబుల్కి నేను గ్లోబల్ వేరియబుల్ని అసైన్ చేస్తున్నాను. ఈ గ్లోబల్ వేరియబుల్ ఒకవేళ ఎప్పుడైనా మనం పారామీటర్స్లో ఒక వేరియబుల్కి బై డిఫాల్ట్ ఒక వాల్యూ సెట్ చేసామంటే అది ఆప్షనల్ పారామీటర్ అని. అంటే దానికి వాల్యూ పాస్ చేయకపోతే అది బై డిఫాల్ట్ ఇందులో ఏ వాల్యూ ఉంటే అది తీసుకుంటుంది.
సిమిలర్లీ మనము ఇక్కడ సమ్‌టైమ్స్ 0 ఆర్ నల్ పెడుతూ ఉంటాం. లైక్ ఇన్ కేస్ ఏ వాల్యూ ఇవ్వకపోతే ఆ వాల్యూ తీసుకోవచ్చనండి. బై డిఫాల్ట్ వాల్యూస్ అనమాట. సో, అండ్ దెన్ ఇట్ బికమ్స్ అన్ ఆప్షనల్ పారామీటర్. సో, ఇప్పుడు దీనికి పారామీటర్ అనేది కంపల్సరీ పాస్ చేయాలని ఏం లేదు. అండ్ ఆప్షనల్ పారామీటర్స్ మనము స్క్వేర్ బ్రేసెస్‌లో చూస్తాము. సో, వాట్ ఐల్ డూ నౌ ఈస్ దీనికి గూడా రిటర్న్ టైప్ పెట్టి ఇందాకడ ఇది ఓన్లీ సెట్ మెథడ్. ఇప్పుడు ఇదేంటంటే గెట్ అండ్ సెట్ బోత్. దీనికి ఐదర్ పారామీటర్ పాస్ చేయొచ్చు ఆర్ పారామీటర్‌ని రిట్రీవ్ చేసుకోవచ్చు. ఎనీథింగ్ బోత్ ఆపరేషన్స్ వీ కెన్ డూ. యాక్సెసర్ మెథడ్స్ అంటాం వీటిని. ఇందాకడ ఓన్లీ సెట్ మెథడ్ లాగా పనిచేసింది. I'll show you the difference. Input 1, and this one is also input 1, and input value 1. ఓకే. ఇక్కడ మెయిన్ డిఫరెన్స్ ఏంటి అంటే, నేను గ్లోబల్‌లో డిక్లేర్ చేసిన వేరియబుల్‌ని ఇక్కడ బై డిఫాల్ట్ అసైన్ చేస్తున్నా. ఇన్ కేస్ ఈ మెథడ్‌కి గనక ఏం వాల్యూ పాస్ చేయకపోతే, ఈ గ్లోబల్ వేరియబుల్‌లో ఏ వాల్యూ ఉంటే అది ఆటోమేటిక్‌గా తీసుకోమని చెప్తున్నాను. అండ్ దెన్ ఇ ఇక్కడ ఇన్‌పుట్‌లో ఏ వాల్యూ వస్తే ఆ వాల్యూని గ్లోబల్ వేరియబుల్‌కి అసైన్ చేస్తున్నాను. అండ్ ఫైనల్లీ ఐయామ్ రిటర్నింగ్ ద గ్లోబల్ వేరియబుల్ వాల్యూ. సో, ఇట్లా మనం మెథడ్‌కి ఏమైనా వాల్యూ పంపించామనుకోండి, అది డైరెక్ట్‌గా ఎళ్ళిపోయి గ్లోబల్ వేరియబుల్‌కి అసైన్ అయిపోతుంది. లేదు ఏం పాస్ చేయలేదు అంటే అంతకు ముందు వాల్యూ ఏదుంటే అదే బై డిఫాల్ట్ ఇన్‌పుట్ 1లోకెళ్ళి ఇన్‌పుట్ 1 నుంచి మళ్ళీ ఇన్‌పుట్ వాల్యూ 1కొచ్చి మళ్ళీ ఇక్కడికొస్తుంది. సో, అట్లా ఇది గెట్ అండ్ సెట్ బోత్ ఆపరేషన్స్ చేస్తుందనమాట. ఐల్ షో యూ. ఇప్పుడు విల్ చేంజ్ థీస్ మెథడ్స్ లైక్ param input 1 and similarly input 2. Input 1 వచ్చి 10 and input 2 వచ్చి 5. ఇది మీరు ఒకసారి మీ ఓన్‌గా రాస్తేనే మీకు ఇంకా క్లారిటీ వస్తుంది. రేదర్ వాచింగ్ ఇట్ అండ్ సో, ఇట్లా కూడా మనం వాల్యూ సెట్ చేయొచ్చు. సో, ఇప్పుడు నేను ఇది ఎగ్జిక్యూట్ చేస్తే సేమ్ ఇందాకడ మనకి ఎట్లా పనిచేస్తుందో అలాగే పనిచేస్తుంది. బికాజ్ నేను ఇక్కడ సేమ్ అవే వాల్యూస్ సెట్ చేశాను. బట్ ఇక్కడ ఇంకొక ఆప్షన్ ఏంటంటే మనం దీంట్లో ఉన్న వాల్యూ కావాలంటే రీడ్ చేయొచ్చు కూడా మధ్యలో. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఇన్ఫో పెట్టి I'll write another info here. Dot input param input dot param input 2. ఈసారి నేను జస్ట్ మెథడ్‌ని కాల్ చేస్తున్నాను గానీ దాంట్లో వాల్యూ ఏం పాస్ చేయట్లేదు. సో, ఎడిషన్, సబ్‌ట్రాక్షన్ అండ్ మల్టిప్లికేషన్ అయిన తర్వాత నేను జస్ట్ దాంట్లో ఏం వాల్యూస్ ఉన్నాయో జస్ట్ రీడ్ చేస్తున్నాను. ఎగ్జిక్యూట్ ఇట్. సీ నేను పాస్ చేసిన వాల్యూస్ వస్తున్నాయి 10 and 5. దీని ముందు యూ కెన్ పుట్ ఇట్ లైక్ ఇన్పుట్ 1 and input 2. Input 1 and input 2. సో, ఇది ఎలా వర్క్ అవుతుందో ఒకసారి బ్రేక్ పాయింట్ పెట్టి క్లియర్‌గా చూద్దాము. ప్లేసింగ్ ద బ్రేక్ పాయింట్ హియర్. If I execute it, ఫస్ట్ క్లాస్‌కి జస్ట్ బఫర్ క్రియేట్ చేసాం. దెన్ వీఆర్ క్రియేటింగ్ అన్ ఇన్స్టెన్స్ ఆఫ్ దిస్ క్లాస్, ఆబ్జెక్ట్ ఆఫ్ దిస్ క్లాస్. మన కాన్సెప్ట్‌లో సేమ్ క్లాస్ అనేది జస్ట్ ఒక బ్లూ ప్రింట్. ఫస్ట్ నేను క్లాస్ క్రియేట్ చేసి దాంట్లో నాకు కావాల్సిన వేరియబుల్స్ అంటే ఇంటిజర్ వేరియబుల్స్ ఇన్పుట్ వాల్యూ 1, ఇన్పుట్ వాల్యూ 2 అనే 2 వేరియబుల్స్‌ని గ్లోబల్ వేరియబుల్‌గా పెట్టుకొని అండ్ దాని మీద ఒక 3 ఫంక్షన్స్ రాశాను. ఏంటి అంటే ఎడిషను, సబ్‌ట్రాక్షన్, మల్టిప్లికేషన్ రాశాను.
అండ్ వాటికి వాల్యూస్ అసైన్ చేయడానికి 2 పారామ్ మెథడ్స్ కూడా రాశాను. టోటల్ 5 మెథడ్స్ ఐ హావ్ రిటన్ ఇన్ మై క్లాస్. కానీ అది ఎప్పుడు లైవ్‌లోకొస్తుంది అంటే, దానికంటూ మెమరీ ఏమి అలొకేట్ అవ్వదు. జస్ట్ బ్లూ ప్రింట్ అనమాట. దాంట్లోకి ఏం వాల్యూస్ ఉండవు. అదేమి ఎగ్జిక్యూట్ చేయదు. ఎప్పుడైతే నేను దాన్ని ఇన్‌స్టాన్షియేట్ చేస్తానో, ఇట్లా న్యూ ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తానో, దానికొక ఇన్‌స్టెన్స్ ఆర్ ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ అవుతుంది. ఇన్‌స్టెన్స్ ఆర్ ఆబ్జెక్ట్ బోత్ ఆర్ సేమ్. అప్పుడు నేను ఇన్‌పుట్ ఇచ్చిన వాల్యూస్ లైక్ 10 అండ్ 5 తీసుకొని ఇదొక ఆబ్జెక్ట్ క్రియేట్ అవుతుందనమాట. క్రియేట్ అయ్యి దాంట్లో సమ్ కాలిక్యులేషన్స్ రన్ అయ్యి ఆ వాల్యూస్ బట్టి అవుట్‌పుట్ వస్తుంది. ఇప్పుడు ఇక్కడ ఈ ఎగ్జాంపుల్‌లో చూసుకుంటే కార్‌కి నేను మర్సిడీస్ ఇంజిన్ పెట్టి, గ్రీన్ కలర్ పెట్టి అండ్ వేరే సమ్ డిఫరెంట్ వీల్స్ అండ్ అవన్నీ ఇన్‌పుట్‌గా ఇచ్చాననుకోండి. నాకు మర్సిడీస్ కార్ వస్తుంది. సేమ్ అదే కార్ బ్లూ ప్రింట్ కార్‌కి నేను ఇంజిన్ ఏమో బీఎండబ్ల్యూ ఇంజిన్ పెట్టి అండ్ కలర్ బ్లూ కలర్ పెట్టి అండ్ వేరే పారామీటర్స్ పాస్ చేశాననుకోండి. ద అవుట్‌పుట్ ఐ విల్ గెట్ ఈస్ బీఎండబ్ల్యూ. అట్లా ఒక బ్లూ ప్రింట్‌ని యూజ్ చేసి డిఫరెంట్ ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేస్తున్నాం. వాల్యూస్ సెట్ చేసి, ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి, దాన్ని బట్టి అవుట్‌పుట్ తెస్తున్నాం. సేమ్ అట్లానే ఇక్కడ గూడా నేను కాలిక్యులేటర్ క్లాస్‌కి కాలిక్యులేటర్ అనే ఒక బ్లూ ప్రింట్ క్లాస్. ఐకేసీఎస్ కాలిక్యులేటర్ అనేది ఒక బ్లూ ప్రింట్. దానికి నేను ఇన్‌పుట్ వాల్యూస్ 10 అండ్ 5 అని పెట్టాను. పెట్టి దాంట్లో ఉన్న అవి ఆ 10 అండ్ 5 అనేవెళ్ళి గ్లోబల్ వేరియబుల్స్ ఇన్‌పుట్ వాల్యూ 1 అండ్ ఇన్‌పుట్ వాల్యూ 2లో సిట్ అవుతాయి. సిట్ అయ్యి దాంట్లో ఉన్న ఫంక్షన్స్ ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్ జరిగి వాటి వాల్యూస్ రిటర్న్ చేస్తాయన్నమాట. 10 అండ్ 5 ఇస్తే ఒకలా వస్తాయి. వేరే నెగెటివ్ వాల్యూస్ పాస్ చేస్తే ఇంకోలా వస్తాయి. 100, 300, 500 పాస్ చేస్తే వేరే వాల్యూస్ వస్తాయి. అట్లా నేను రాసిన క్లాస్‌కి ఇచ్చిన ఇన్‌పుట్స్ బట్టి ఇన్‌స్టాన్షియేట్ అయిన తర్వాత ఇచ్చిన ఇన్‌పుట్స్ బట్టి అది బిహేవ్ చేస్తదన్నమాట. సో, ఇట్స్ లైక్ ఆహ్, క్రియేట్ ఒక బ్లూ ప్రింట్‌కి మనము ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసామన్నమాట. దాంట్లో ఉన్న వేరియబుల్స్ అండ్ ఫంక్షన్స్ 2 అటాచ్ చేసి, 2 కంబైన్ అయ్యి ఒక అవుట్‌పుట్ తీసుకొస్తున్నాయి ఒక ఆబ్జెక్ట్‌ని. సో, దట్ ఈస్ ద కాన్సెప్ట్ ఆఫ్ క్లాస్ అండ్ అన్ ఆబ్జెక్ట్. ఇప్పుడు దీంట్లో డీబగ్ చేసి చూద్దాము. నేను ఫస్ట్ పారమ్ ఇన్‌పుట్ మెథడ్‌లోకి ఇట్స్ ఎ గెట్ అండ్ సెట్ మెథడ్. దీంట్లోకి ఫస్ట్ వాల్యూ సెట్ చేస్తున్నాను. బికాజ్ నేను 10 వాల్యూ పాస్ చేశాను కాబట్టి, ఇఫ్ ఐ గో ఇంటూ దిస్ మెథడ్, ఈ మెథడ్‌లోకొచ్చి నేనక్కడ వాల్యూ ఏం పాస్ చేశాను? 10 పాస్ చేశాను. అది ఇక్కడొస్తుంది ఇన్‌పుట్ 1 అని. అండ్ ఇక్కడ ఇన్‌పుట్ వాల్యూ 1 అనేది గ్లోబల్ వేరియబుల్. బై డిఫాల్ట్ అది 0 ఉంది. ఇన్ కేస్ నేను ఆహ్, ఏది పాస్ చేయలేదనుకోండి, ఈ గ్లోబల్ వేరియబుల్‌లో ఏ వాల్యూ ఉంటే ఆ వాల్యూ తీసుకొని ఇన్‌పుట్ వాల్యూకి ఆటోమేటిక్‌గా సెట్ అయిపోతుంది. అండ్ ఇన్‌పుట్ వాల్యూకి ఏం సెట్ అవుతుందో సేమ్ అదే మళ్ళీ గ్లోబల్ వేరియబుల్‌కి అసైన్ అవుతుంది ఈ లోపల. అంటే ఇట్స్ జస్ట్ లైక్ ఎ డిఫాల్ట్ వాల్యూ అన్నమాట. స్ సో, ఇక్కడ నేను 10 పాస్ చేశాను. సేమ్ 10 వాల్యూ అది ఇన్‌పుట్‌గా తీసుకొని ఇక్కడ వాల్యూ సెట్ చేసింది. దెన్ సేమ్ వాల్యూని అది రిటర్న్ చేస్తుంది. రిటర్న్ ఇన్‌పుట్ వాల్యూ 1. బై దిస్ టైమ్ ఈ గ్లోబల్ వేరియబుల్‌కి వాల్యూ అసైన్ అయిపోయింది కదా! ఒకసారి దాని మెమరీలోకి ఆ వాల్యూ ఎళ్ళిందంటే అది త్రూ ఔట్ ద ఇన్‌స్టెన్స్ అందులోనే ఉంటుంది వాల్యూ. అది కంప్లీట్ ఎగ్జిక్యూట్ అయ్యి మన జాబ్ అంతా ఎగ్జిక్యూట్ అయ్యి బయటకొచ్చేంత వరకు దాంట్లో మెమరీ అలానే ఉంటుంది. ఏమీ చేంజ్ అవ్వదు. అన్‌లెస్ వి అప్డేట్ ఇట్. ఆహ్, ఇఫ్ ఐ కమ్ బ్యాక్. సో, సిమిలర్‌లీ సెకండ్ పారామీటర్ గూడా మనం అసైన్ చేస్తున్నాము. పారామ్ ఇన్‌పుట్ 2కొచ్చాం. ఇక్కడ గూడా సెకండ్ వేరియబుల్ బై డిఫాల్ట్ 0 ఉంటుంది. బికాజ్ దానికేం వాల్యూ అసైన్ చేయలేదు. అండ్ ఇన్‌పుట్ దానికి నేను 5 పాస్ చేశాను కదా! సెకండ్ మెథడ్‌కి 5 వచ్చింది. ఆ వచ్చిన 5 మెథడే వెళ్ళి ఆ సెకండ్ గ్లోబల్ వేరియబుల్‌కి అసైన్ అవుతుంది. ఇన్‌పుట్ వాల్యూ 2కి. ఇప్పుడు గ్లోబల్ వేరియబుల్‌కి వాల్యూ వచ్చింది. సో, త్రూ ఔట్ మెథడ్స్ ఇంకా ఈ గ్లోబల్ వేరియబుల్‌లో ఏ వాల్యూ ఉందో అదే వాల్యూ యూజ్ అవుతూ ఉంటుంది. అండ్ సేమ్ అదే ఇన్ కేస్ మనం కావాలంటే అది రిటర్న్ క్యాప్చర్ చేసుకోవచ్చు. ఇక్కడ మనమే సెట్ చేస్తున్నాం కాబట్టి క్యాప్చర్ చేయాల్సిన పని లేదు. ఇక్కడ చూస్తే మీరు నేను ఇప్పుడు ఇది సెట్‌లా పనిచేస్తుంది. ఐయామ్ సెట్టింగ్ ద వాల్యూస్. సేమ్ మెథడ్‌ని నేను సెట్‌లా యూజ్ చేస్తున్నాను.
ఇక్కడ సేమ్ అదే మెథడ్‌ని గెట్‌లా యూజ్ చేస్తున్నాను. ఇక్కడేం చేస్తుంది అది దాంట్లో ఉన్న వాల్యూని ఆల్రెడీ దాంట్లోకి ఇన్సర్ట్ అయిపోయిన వాల్యూని అది రిటర్న్ చేస్తుందన్నమాట. ఇక్కడ ఈ మెథడ్ కాల్ అయినప్పుడు విల్ సీ వాట్ వాల్యూ ఇట్ ఈస్ రిటర్నింగ్. సో నెక్స్ట్ ఎడిషన్ అనే ఫంక్షన్ నేను రాశాను కదా! అది ఎగ్జిక్యూట్ చేస్తున్నాము. ఇఫ్ ఐ గో ఇంటు దిస్ ఎడిషన్ మెథడ్, ఈ గ్లోబల్ వేరియబుల్‌లోకి ఒకసారి వాల్యూ అసైన్ అయిందంటే త్రూఔట్ మెథడ్స్ అదే మెయింటైన్ అవుతుంది కాబట్టి ఇన్‌పుట్ వాల్యూ 1లో 10 ఉంది. అండ్ ఇన్‌పుట్ వాల్యూ 2లో 5 ఉంది. సో ఈ 2 ఎడిషన్ అయ్యి మనకి ఎడిషన్ వాల్యూ రిటర్న్ చేస్తుంది. ఆ సేమ్ మనకి ఇక్కడ ఇన్ఫోలో వస్తుంది. ఇఫ్ యూ సీ హియర్ ఇక్కడ మనకి ప్రింట్ అవుతుంది. ఇప్పుడు F10 క్లిక్ చేయగానే ఎడిషన్ 15 10 ప్లస్ 5. సిమిలర్లీ ఇప్పుడు సెకండ్ ఫంక్షన్కి వెళ్తున్నాము. దట్ ఈస్ సబ్ట్రాక్షన్. దీంట్లో కూడా సేమ్ గ్లోబల్ వేరియబులే యూజ్ చేశాను కాబట్టి గ్లోబల్ వేరియబుల్కి ఒక్కసారి వాల్యూ సెట్ చేస్తే చాలు. అన్ని ఫంక్షన్స్లో అన్ని మెథడ్స్లో త్రూ అవుట్ మెథడ్స్ అది మళ్ళీ మార్చే వరకు ఆర్ క్లియర్ చేసే వరకు ఆ వాల్యూ అట్లానే ఉంటుంది. మన హోల్ మెథడ్ ఎగ్జిక్యూట్ అయిన తర్వాతే అది ఫ్లష్ అవుట్ అయిపోతుంది. సో ఇదంతా ఒకటే ఇన్స్టెన్స్ అనమాట. ఈ క్లాస్ అంతా ఒకటే ఇన్స్టెన్స్. దాంట్లో ఉన్న వన్స్ ఇన్స్టాన్షియేట్ చేయగానే దానికి మెమరీ అలొకేట్ అవుతుంది కదా! దాంట్లో ఉన్న అన్ని మెథడ్స్‌లో ఉన్న అన్ని వేరియబుల్స్ ఇంక్లూడింగ్ గ్లోబల్ వేరియబుల్స్ అండ్ లోకల్ వేరియబుల్స్ అవి మెమరీ అలొకేట్ అయ్యి లోడ్ అవుతాయి. అండ్ దానికి ఏం వాల్యూస్ ఇన్‌పుట్ చేస్తే అండ్ అక్కడ ఏం ఫంక్షన్ రాసుంటే అంటే మెథడ్స్ ఏం రాసుంటే అవి ఎగ్జిక్యూట్ అవుతాయి. అండ్ హియర్ subtraction got completed and similarly multiplication subtraction మనకి 5 వచ్చింది 10 - 5. సిమిలర్లీ మల్టిప్లికేషన్ మనకి 50 వస్తుంది. ఇది అయిపోయిన తర్వాత సి అగైన్ ఐఎమ్ రీడింగ్ వాట్ వాల్యూస్ ఆర్ దేర్ ఆన్ ద గ్లోబల్ వేరియబుల్. ఈ ఇది ఇందాక సెట్గా పనిచేసింది కదా, ఇప్పుడు గెట్గా వాడుతున్నాను. అంటే ఆ మెథడ్కి ఇన్పుట్ ఇవ్వకపోతే ఏమవుతుంది, బై డిఫాల్ట్ దాంట్లో గ్లోబల్ వేరియబుల్లో ఏ వాల్యూ ఉంటే దాన్ని రిటర్న్ చేస్తుంది. అక్కడ చూసాం కదా, ఐ విల్ షో యూ నౌ. ఇఫ్ యూ గో ఇంటూ దిస్ మెథడ్, ఇప్పుడు నేను ఇన్పుట్ వాల్యూ ఏమి ఇవ్వలేదు. ఇన్పుట్ వాల్యూ ఇస్ 0 బికాజ్ ఐ డింట్ పాస్ ఎనీథింగ్. ఇప్పుడు దీన్ని నేను గెట్ మెథడ్ లాగా యూజ్ చేయబోతున్నాను. కానీ గ్లోబల్ వేరియబుల్లో వాల్యూ చూస్తే 10 ఉంది. ఎందుకు అంటే ఇది ఇన్స్టెన్స్ వన్స్ క్రియేట్ అయ్యి దాంట్లోకి వాల్యూ వెళ్ళిందంటే త్రూ అవుట్ ఇంక అట్లనే మెయింటైన్ అవుతూ ఉంటుంది. సో ఇదే వాల్యూ వచ్చి ఇప్పుడు నేను ఇన్పుట్ ఏం పాస్ చేయలేదు కదా, దానికి అసైన్ అవుతుంది. సో లిటరలీ లైక్ ఇన్పుట్ ఆటోమేటిక్గా డిఫాల్ట్ వాల్యూ తీసుకుంది. దట్ ఈస్ ద ప్రీవియస్ వాల్యూ వాట్ ఈస్ దేర్ ఇన్ ద గ్లోబల్ వేరియబుల్. ఇంతకుముందు ఏముందో అదే వాల్యూని రిటర్న్ చేస్తుంది అది. సో ఇక్కడ ఇన్పుట్ వాల్యూ ఇప్పుడు 10 వచ్చింది కదా, ఈ 10 వెళ్ళి మళ్ళీ గ్లోబల్ వేరియబుల్లో ఆల్రెడీ 10 ఉంది, దానికే అసైన్ అవుతుంది. సో ఇట్ ఈస్ సేమ్, ఏం డిఫరెన్స్ ఉండదు. అండ్ ఫైనల్లీ ఇది రిటర్న్ చేస్తుంది. రిటర్న్ చేసిన దాన్ని మనం ఇక్కడ క్యాప్చర్ చేసుకుంటున్నాం మన జాబ్లో. సో ఇక్కడ నేను అవుట్పుట్ ఇన్పుట్ వాల్యూని చూడగలుగుతాను ఇక్కడ. ఇఫ్ ఐ రన్ ఇట్, సి ఇన్పుట్ 1 10 అండ్ సిమిలర్లీ ఇన్పుట్ 2 ఈజ్ 5. సో ఈ సేమ్ మెథడ్ వాల్యూ సెట్ చేయడానికి యూజ్ అయింది అండ్ వాల్యూ గెట్ చేయడానికి కూడా యూజ్ అయింది. సో ఆ ప్యాటర్న్ ఆఫ్ మెథడ్స్ని మనం యాక్సెసర్ క్లాసెస్ అంటాం, లైక్ యాక్సెసర్ మెథడ్స్. గెట్ సెట్ రెండు అవుతాయి అనమాట. యూ కెన్ ఆల్సో సెట్ ఎ వాల్యూ ఆర్ యూ కెన్ ఆల్సో గెట్ ఎ వాల్యూ. ఇస్తే అది వెళ్ళి దాంట్లో సిట్ అవుతుంది, ఆర్ ఏం ఇన్పుట్ పాస్ చేయకపోతే అందులో ఏ వాల్యూ ఉంటే అది వస్తుంది. సో ఇప్పుడు ఈ మెథడ్ యూజ్ చేసుకుని నేను కావాలంటే వాల్యూ అప్డేట్ చేసి మళ్ళీ రన్ చేయొచ్చు. ఇప్పుడు 10 5 ఉంది, నేను సేమ్ ఇవే మెథడ్స్ని యూజ్ చేసి వాట్ ఐ విల్ డూ ఈస్ ఐఎమ్ రిమూవింగ్ దీస్ గెట్ మెథడ్స్. ఈ సేమ్ స్టార్టింగ్ మెథడ్స్ని మళ్ళీ కాపీ చేస్తున్నాను. ఈసారి ఏం చేస్తా అంటే వాల్యూస్ అప్డేట్ చేస్తా. 10 5 ఉన్నాయి కదా, ఐ విల్ అప్డేట్ ఇట్ టు 10 and 7. సో ఫస్ట్ 2 మెథడ్స్ ఇవన్నీ ఇంకా ఒకటే ఇన్స్టెన్స్ అనమాట. ఒకటే ఇన్స్టెన్స్లో ఉన్నాయి, అందులో వాల్యూ అలానే మెయింటైన్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు నేను ఈ ఎడిషన్ మెథడ్ని మళ్ళీ 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 కాల్ చేస్తే మళ్ళీ సేమ్ వాల్యూస్ తీసుకొస్తూ ఉంటాయి.
బికాజ్ అందులో వాల్యూ మెమరీ అట్లానే మెయింటైన్ అవుతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ 10, 5 ఉంది. అసైన్ చేశాను. ఎడిషన్ కాల్ చేశా, సబ్ట్రాక్షన్ కాల్ చేశా, మల్టిప్లికేషన్ కాల్ చేశా. మళ్ళీ ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్ కాల్ చేస్తున్నాను. ఇఫ్ ఐ ఎగ్జిక్యూట్ దిస్, సేమ్ వాల్యూస్ మళ్ళీ వస్తాయి. ఈ జాబ్ ఎగ్జిక్యూట్ అయ్యి ఎండ్ అయ్యే వరకు దాంట్లో ఎలొకేట్ అయిపోయిన మెమరీ అండ్ అందులో ఉన్న వేరియబుల్స్లో ఉన్న వాల్యూస్ అట్లానే ఉంటాయి. అవి అప్పుడే ఫ్లష్ అవుట్ అవ్వవు. సో ఇప్పుడు నేను ఇక్కడ ఈ సెట్ మెథడ్ యూజ్ చేసి ఐఎమ్ అప్డేటింగ్ ద వాల్యూస్. ఈసారి ఏం చేస్తున్నానంటే ఐఎమ్ పాసింగ్ 11 అండ్ 6. సో 11 అండ్ 6 అంటే నాకు ఎడిషన్ ఏమొస్తుంది? ఎడిషన్ విల్ బి 11 అండ్ 6 17, సబ్ట్రాక్షన్ విల్ బి 5 అండ్ మల్టిప్లికేషన్ విల్ బి 66. సో ఇది సేమ్ క్లాస్ని యూజ్ చేసి నేను పారామీటర్స్ని రన్ టైంలో అప్డేట్ చేసి మళ్ళీ సేమ్ మెథడ్స్ని ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. గ్లోబల్ వేరియబుల్లో వాల్యూని అప్డేట్ చేశాను. సో ఐ గాట్ ద ఎడిషన్ యాజ్ 17, ఇది సబ్ట్రాక్షన్ 5 అయింది, ఇదేమో 66 అయింది. ఇప్పుడు నేను ఆ గెట్ సెట్ మెథడ్స్ యూజ్ చేసి ఆ గ్లోబల్ వేరియబుల్స్లో ఏముంది అని రాస్తే ఐ విల్ గెట్ 11 అండ్ 66 బికాజ్ లాస్ట్ యూజ్డ్ వాల్యూస్ ఏమున్నాయి అవే కదా. ఐ విల్ జస్ట్ కాపీ దట్, విల్ టేక్ ఏ కాపీ ఆఫ్ దిస్ and we'll redo all the changes. అండ్ దీని తర్వాత ఇన్పుట్ వాల్యూస్ ఇన్పుట్ 1, ఇన్పుట్ 2 ఏమున్నాయో చూస్తున్నాను. మళ్ళీ ఐఎమ్ జస్ట్ రీడింగ్ ద వాల్యూస్ అగైన్ సో దట్ అందులో లేటెస్ట్ వాల్యూస్ ఏమున్నాయో తెలుస్తుంది. ఫస్ట్ 10, 5 సెట్ చేశాను. ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లై చేశాను. మళ్ళీ 11 అండ్ 6కి చేంజ్ చేసి సేమ్ మెథడ్స్ని మళ్ళీ క్యాలిక్యులేట్ చేశాను. సో ఫస్ట్ 15 ఎడిషన్, 10 + 5 is 15, 10 - 5 is 5 అండ్ 10 × 5 is 50. ఇక్కడ వరకు ఆ వాల్యూస్ వచ్చినాయి. తర్వాత ఇన్పుట్ పారామీటర్స్ 11 అండ్ 6 తీసుకుంది. ఈసారి ఎడిషన్ ఏమైంది? 17 అయింది. తర్వాత మళ్ళీ సబ్ట్రాక్షన్ 5 అయింది. తర్వాత మల్టిప్లికేషన్ 6 అయింది. ఫైనల్గా ఇప్పుడు గ్లోబల్ వేరియబుల్స్లో ఏం వాల్యూస్ ఉన్నాయంటే 11 అండ్ 6 లాస్ట్ అసైన్ చేసిన వాల్యూస్ ఉన్నాయి. సో అట్లా ఈ ఇన్స్టెన్స్ మెయింటైన్ అవుతూ ఉంటుంది అందులో మెమరీ. నేను అందులో గ్లోబల్ వేరియబుల్లో మెయింటైన్ చేసిన వాల్యూ మెయింటైన్ అవుతూ ఉంటుంది. ఐ కెన్ కాల్ ఇట్ ఎనీ టైం. ఎప్పుడు తర్వాత కాల్ చేసినా కూడా దీని తర్వాత నేను సమ్ అదర్ లాజిక్స్ రాసుకుని సమ్ క్యాలిక్యులేషన్స్ చేసి ఇదే మెథడ్లో ఎండింగ్లో మళ్ళీ నేను ఎడిషన్ అని కాల్ చేసిన ఆర్ పారామీటర్ మెథడ్ 1లో ఏం వాల్యూ ఉందని చెప్పి కాల్ చేసినా కూడా ఇట్ విల్ రిటర్న్ దట్ వాల్యూ. సేమ్ అట్లా మనము మల్టిపుల్ ఇన్స్టెన్సెస్ కూడా క్రియేట్ చేయొచ్చు. బిఫోర్ దాట్ ఎడిషన్ని మనం ఇక్కడ రిటర్న్ టైప్ ఉంది కదా, వీ కెన్ మేక్ ఇట్ లైక్ ఎ వాయిడ్ మెథడ్. సో ఇది వాయిడ్ అంటే ఏంటి? ఏం రిటర్న్ చేయదు. సో రిటర్న్ తీసేస్తున్నాను నేను. ఐమ్ జస్ట్ కీపింగ్ ఇట్ యాజ్ జస్ట్ ఎడిషన్. సో ఇప్పుడు మరి ఎడిషన్ వాల్యూ తెచ్చుకోవాలంటే నేను వేరే మెథడ్ రాసుకోవాలి. సిమిలర్లీ సబ్ట్రాక్షన్కి కూడా నేను దాన్ని వాయిడ్ చేసేస్తున్నాను. వాయిడ్ అంటే ఎంప్టీ, ఇట్ విల్ నాట్ రిటర్న్ ఎనీథింగ్. సో ఇక్కడ ఇందులో రిటర్న్ ఉండకూడదు. రిటర్న్ వాయిడ్ పెట్టి రిటర్న్ పెట్టామంటే ఇట్ విల్ గివ్ ఎన్ ఎర్రర్, సింటాక్స్ ఎర్రర్. మెథడ్ కెనాట్ రిటర్న్ ఏ వాల్యూ బికాస్ దట్స్ ఏ వాయిడ్, ఎంప్టీ స్పేస్ కాబట్టి దాంట్లో ఏం వాల్యూస్ రిటర్న్ అవ్వవు. సో ఇప్పుడు ఈ సబ్ట్రాక్షన్ నుంచి వచ్చే వాల్యూస్ని ఎలా తీసుకుంటాము అంటే అగైన్ విల్ బి నీడింగ్ గ్లోబల్ వేరియబుల్స్ అనమాట. యూ కెన్ డూ ఇట్ దిస్ వే. ఏం చేయొచ్చు అంటే ఒక ఇంటీజర్ వేరియబుల్ డిక్లేర్ చేద్దాం. వేరియబుల్ లైక్ ఎడిషన్ వాల్యూ, సబ్ట్రాక్షన్ వాల్యూ, ఇట్లా టూ గ్లోబల్ వేరియబుల్స్ సెట్ చేశాను. టూ గ్లోబల్ వేరియబుల్స్ సెట్ చేసి దీనికి వాల్యూ ఇక్కడ అసైన్ చేస్తున్నాను, ఈ వాయిడ్ మెథడ్లో అసైన్ చేస్తున్నాను. ఓకే, అలానే సబ్ట్రాక్షన్కి కూడా ఈ గ్లోబల్ వేరియబుల్ యూజ్ చేసి ఈ డిఫరెన్స్ నుంచి వచ్చిన వాల్యూని గ్లోబల్ వేరియబుల్కి అసైన్ చేశాను. ఓకే, సో ఇప్పుడు ఎడిషన్ అనే మెథడ్ని కాల్ చేస్తే ఈ డిఫరెన్స్ ఆ రెండు వాల్యూస్ యాడ్ అయ్యి ఈ గ్లోబల్ వేరియబుల్కి అసైన్ అవుతుంది.
బట్ దాన్ని రీడ్ చేయాలంటే నాకు మెథడ్ కావాలి కాబట్టి అప్పుడు సెపరేట్‌గా మెథడ్ రాసుకోవాల్సొస్తుంది. ఇవి డిఫరెంట్ డిఫరెంట్ ఆప్షన్స్ జస్ట్ చూపిస్తున్నాను నేను. ఆ మెథడ్స్ ఎలా బిహేవ్ చేస్తున్నాయని తెలియడానికి. ఇప్పుడు నేను అడిషనల్ వాల్యూను నుంచి ఏం బయటకొస్తుంది అనేది తెలుసుకోవడానికి ఐ నీడ్ ఎ రిటర్న్ టైప్. సో, పబ్లిక్ ఇనిట్ పెట్టుకొని ఈ సబ్ట్రాక్షన్‌ని దీన్ని నేను ఏం చేస్తానంటే ఆహ్, ఓకే. కీప్ ఇట్ యాజ్ ఈస్ ఫర్ నౌ. పబ్లిక్ ఇనిట్ మెథడ్ పెట్టి ఐ విల్ రైట్ ఇట్ లైక్ గెట్ ఎడిషన్ వాల్యూ అని పెట్టి ఇందులో రిటర్న్ ఎడిషన్ వాల్యూ ఆ గ్లోబల్ వేరియబుల్ ఏది ఉంటే దాన్ని రిటర్న్ చేస్తాను. సో ఆ డిఫరెన్స్ ఏది ఉంటే అది రిటర్న్ అవుతుంది. సిమిలర్లీ ఐ విల్ రైట్ అనదర్ మెథడ్ టు గెట్ ద సబ్ట్రాక్టెడ్ వాల్యూ. గెట్ సబ్ట్రాక్షన్ వాల్యూ. సబ్ట్రాక్షన్ వాల్యూ అండ్ ఇక్కడ కూడా సబ్ట్రాక్షన్ వాల్యూ. ఓకే. సో ఇప్పుడు నాకు ఆ రెండు వాయిడ్ మెథడ్స్ అయిపోయినాయి. ఎడిషన్ ఫర్ నౌ మేబీ మనం మల్టిప్లికేషన్ డిలీట్ చేసేద్దాం. ఓన్లీ ఎడిషన్ అండ్ సబ్ట్రాక్షన్ ఒకటే డీల్ చేద్దాం ఈ క్యాలిక్యులేటర్లో. జస్ట్ టు కీప్ ఇట్ సింపుల్ అండ్ అండర్స్టాండబుల్ ఐ ఐ రిమూవ్ దిస్ మల్టిప్లికేషన్ థింగ్. సో ఇప్పుడు నేను సబ్ట్రాక్షన్ అనేది వాయిడ్ మెథడ్ ఆర్ ఎల్స్ ఓకే. సబ్ట్రాక్షన్ అనేది ఒక వాయిడ్ మెథడ్ అండ్ ఎడిషన్ అనేది కూడా ఒక వాయిడ్ మెథడ్. వాయిడ్ మెథడ్ అంటే ఏంటి? అదేం రిటర్న్ చేయదు. జస్ట్ దాంట్లోనే క్యాలిక్యులేషన్‌ని రన్ చేసి అవుట్‌పుట్ వాల్యూ తీసుకొస్తుందనమాట. అండ్ ఇన్‌పుట్స్ ఏమో ఆర్ గెట్ అండ్ సెట్ మెథడ్స్. మనం వాల్యూ సెట్ చేయొచ్చు, గెట్ చేసుకోవచ్చు, మధ్య మధ్యలో అప్డేట్ చేయడం అలాంటివి చేయొచ్చు. ఫైనల్‌గా నేను గెట్ ఎడిషన్ వాల్యూ అండ్ గెట్ సబ్ట్రాక్షన్ వాల్యూ అనే మెథడ్స్ యూజ్ చేసి అవుట్‌పుట్ తెచ్చుకుంటున్నాను. సో, విల్ గో బ్యాక్ టు అవర్ జాబ్. ఇప్పుడు లెట్స్ రిమూవ్ దిస్ లాస్ట్ టు లాస్ట్ మెథడ్. అండ్ ఇప్పుడు ఎడిషన్ అనేది ఏంటి? వాయిడ్ మెథడ్ కదా! వాయిడ్ మెథడ్‌ని తీసుకెళ్ళి మనం ఇన్ఫోలో పెడితే దాని నుంచి రిటర్న్ ఏం లేదు కదా! ఇట్స్ ఎన్ ఎంప్టీ థింగ్. దాన్ని తీసుకెళ్ళి క్యాలిక్యులేటర్‌లో పెడితే ఇట్ విల్ నాట్ రిటర్న్ ఎనీథింగ్. అండ్ మల్టిప్లికేషన్ వి హావ్ రిమూవ్డ్ ఇట్. సో, ఐయామ్ జస్ట్ రిమూవింగ్ దిస్ లైన్. సో, ఎడిషన్, సబ్ట్రాక్షన్ అనేవి ఏమి రిటర్న్ చేయవు ఇప్పుడు. జస్ట్ లోపల ఎడిక్షన్ ఎడిక్షన్ జరుగుతుంది అంతే. బట్ రిటర్న్ ఏం చేయవు. సీ దే ఆర్ రిటర్నింగ్ 0 బికాజ్ వాయిడ్ అంటే దే డోంట్ రిటర్న్ ఎనీథింగ్. సో ఈ 2 0 వచ్చినాయి. కానీ ఆహ్, నేను ఈ మెథడ్‌ని విడిగా కాల్ చేసి ఎడిషన్‌ని, సబ్ట్రాక్షన్‌ని విడిగా ఎగ్జిక్యూట్ చేసి ఐ కెన్ గెట్ ద రిటర్న్ వాల్యూస్. కొత్త మెథడ్ క్రియేట్ చేసాం కదా! గెట్ ఎడిషన్ వాల్యూ అని. అట్లాగనే గెట్ సబ్ట్రాక్షన్ వాల్యూ. ఇవేం చేస్తాయి? ఆ ఎడిషన్ అండ్ సబ్ట్రాక్షన్ వాల్యూ. ఈ ఎడిషన్ ఎప్పుడైతే కాల్ అవుతుందో ఆ 2 వాల్యూస్ ఎడిషన్ జరిగి నా గ్లోబల్ వేరియబుల్‌లోకి వాల్యూ తీసుకొస్తాయి. తర్వాత ఇక్కడ గెట్ ఎడిషన్ వాల్యూ నుంచి ఆ వాల్యూ రిటర్న్ అవుతుందన్నమాట. వి కెన్ రన్ అండ్ సీ 10+5 కాబట్టి ఎడిషన్ విల్ బి 15 అండ్ డిఫరెన్స్ విల్ బి 5. సేమ్ వాల్యూస్ వచ్చినాయి. We can also put a breakpoint and see what has happened. సో ఫస్ట్ బఫర్ డిక్లేర్ అయింది అండ్ ఇన్స్టాన్షియేట్ చేసాం. అప్పుడు దీనికి దాంట్లో ఉన్న వేరియబుల్స్కి మెమరీ అలొకేట్ అయ్యి వీఆర్ స్టార్టెడ్ కాలింగ్ ద ఫంక్షన్స్ అన్నమాట. దాంట్లో ఉన్న మెథడ్స్ని కాల్ చేయడం స్టార్ట్ చేసాం. ఫస్ట్ దేన్ని కాల్ చేసామంటే పారం ఇన్పుట్ మెథడ్. దానికి ఇన్పుట్ సెట్ చేస్తుంది. సేమ్ ఇందాకడే, దీంట్లో ఏం డిఫరెన్స్ లేదు. ఐఎమ్ జస్ట్ అసైనింగ్ వాల్యూ టు ద ఇన్పుట్ వేరియబుల్. సో ఇన్పుట్ 10, గ్లోబల్ వేరియబుల్ కూడా 10 వచ్చింది. సిమిలర్లీ ఇన్పుట్ 2,
ఇన్పుట్ 2లో మనకి ఫస్ట్ 5 ఉంది, కానీ గ్లోబల్ వేరియబుల్లో 0 ఉంది. ఇన్పుట్ వాల్యూ 2 అనేది గ్లోబల్ వేరియబుల్. సో ఇన్పుట్ 2 ఈ ఇక్కడ పారామీటర్ నుంచి వచ్చిన వాల్యూ ఇక్కడ గ్లోబల్ వేరియబుల్కి అసైన్ అవుతుంది. సో ఓవరాల్గా ఈ క్లాస్లో ఉన్న వేరియబుల్ గ్లోబల్ వేరియబుల్స్లోకి వాల్యూ వెళ్ళింది త్రూ దీస్ 2 మెథడ్స్. తర్వాత నేనేం చేస్తున్నాను, ఐఎమ్ కాలింగ్ ద ఎడిషన్ మెథడ్. ఎడిషన్ ఏం చేస్తుంది, ఎడిషన్ వాల్యూలో ప్రెసెంట్ 0 ఉంది. నేను ముందే గనుక గెట్ ఎడిషన్ వాల్యూ అని ఎగ్జిక్యూట్ చేస్తే 0 వస్తుంది నాకు. ఇప్పుడు ఇక్కడ ఇన్పుట్ వాల్యూ 1 అండ్ 2 యాడ్ చేసి దాన్ని గ్లోబల్ వేరియబుల్ ఎడిషన్ వాల్యూలోకి అసైన్ చేస్తున్నాను కాబట్టి ఆఫ్టర్ దిస్ ఇఫ్ ఐ ఎగ్జిక్యూట్ గెట్ ఎడిషన్ వాల్యూలోకి వెళ్తే ఎడిషన్ వాల్యూలో ఏముంది, 15 ఆల్రెడీ అసైన్ అయిపోయింది. సో అందులో ఆ మెమరీ మెయింటైన్ అవుతూ ఉంటుంది. సో ఇఫ్ ఐ ఎగ్జిక్యూట్ దిస్, సో మనకి అవుట్పుట్ వస్తుంది. సో ఇది ఈ 2 మెథడ్స్ ఎప్పుడు కావాలంటే అప్పుడు కాల్ చేయొచ్చు మనం. జస్ట్ ఎడిషన్ చేసేసి వదిలేసి లాస్ట్‌లో ఎప్పుడు కావాలంటే అప్పుడు మీరు దాంట్లో ఉన్న వాల్యూని రీడ్ చేయొచ్చు. అది అప్పటిదాకా అందులో మెయింటైన్ చేస్తూ ఉంటుంది. దీనికి ఒక ఇన్‌స్టెన్స్ క్రియేట్ అయిపోయింది. క్రియేట్ అయిపోయిందంటే దాంట్లో ఉన్న వేరియబుల్స్‌కి మెమరీ అలొకేట్ అయింది. అండ్ దాంట్లోకి మనం పాస్ చేసిన వాల్యూస్ ఆ మెమరీలో సిట్ అయినాయి. ఆ సిట్ అయిన వాల్యూస్ మెయింటైన్ అవుతూ ఉంటాయి ఈ జాబ్ ఎగ్జిక్యూట్ అయ్యే వరకు. లాస్ట్‌లో ఈ జాబ్ ఎగ్జిక్యూషన్ అయిపోయిన తర్వాత ఫ్లష్ ఔట్ అయిపోతాయి. అండ్ అలా మనం దీనికి మల్టిపుల్ ఇన్‌స్టెన్సెస్ క్రియేట్ చేయొచ్చు. ఇప్పుడు నేను క్యాలిక్యులేటర్‌కి ఇన్‌స్టెన్స్ 1 అండ్ ఇన్‌స్టెన్స్ 2 క్రియేట్ చేస్తున్నాను. ఇన్‌స్టెన్స్ 2. ఓకే. What I'll do is I'll add instance 1 here, instance 1, instance 1, instance 1. ఓకే. తర్వాత సేమ్ ఇదే క్లాస్‌కి విత్ డిఫరెంట్ బఫర్ ఐకేసిఎస్ క్యాలిక్యులేటర్‌కి 2 బఫర్స్ క్రియేట్ చేశాను. 2 ఇన్స్టెన్సెస్ ఆర్ 2 ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేయబోతున్నాను అనమాట. ఇదేమో ఆబ్జెక్ట్ 1 ఆర్ ఇన్స్టెన్స్ 1. సో దానికి ఒక బఫర్ క్రియేట్ చేసి ఈక్వల్ టు న్యూ ఐకేసిఎస్ క్యాలిక్యులేటర్ అని చెప్పి ఇన్స్టాన్షియేట్ చేశాను. దీనికి మెమరీ అలికేట్ అయ్యి అదొచ్చి ఈ బఫర్లో సిట్ అవుతుంది. తర్వాత దీంట్లో నుంచి దీంట్లో ఉన్న పామ్ మెథడ్ కాల్ అయ్యి ఈ వాల్యూస్ వెళ్ళి దాంట్లో అసైన్ అవుతాయి అన్నమాట. సో ఈ వాల్యూస్ అన్ని దీని వరకే పనిచేస్తాయి, ఈ ఫస్ట్ ఇన్స్టెన్స్ వరకే పనిచేస్తాయి. నేను ఇప్పుడు ఏం చేస్తా అంటే ఐల్ కాపీ దీస్ థింగ్స్, లెట్స్ మర్జ్ ఆల్ దీస్ థింగ్స్. దీనికి ఇంకొక ఇన్స్టెన్స్ క్రియేట్ చేశాను కదా, ఐల్ క్రియేట్ అనదర్ ఇన్స్టెన్స్ ఫర్ దిస్. సో ఇక్కడ సెకండ్ ఇన్స్టెన్స్ క్రియేట్ చేస్తున్నాను. ఎప్పుడైతే సెకండ్ బఫర్ ఈక్వల్ టు న్యూ ఐకేసిఎస్ క్యాలిక్యులేటర్ అని అయిందో దీనికి ఇంకొక ఆబ్జెక్ట్ ఆర్ ఇన్స్టెన్స్ క్రియేట్ అయింది. దాంట్లో నేను వాల్యూస్ we can create 11 and 7 డిఫరెంట్ వాల్యూస్ పాస్ చేశాను. అండ్ సేమ్ బఫర్ వాల్యూస్ అన్ని చోట్ల యూజ్ చేస్తున్నాను. ఓకే. ఇప్పుడు ఈ రెండు సెపరేట్‌గా ఆపరేట్ చేస్తాయి. దీని మెమరీ దీనికే, దీని వాల్యూస్ దీనికే ఉంటాయి, దీని క్యాలిక్యులేషన్ దీనికే ఉంటుంది. అట్లాగే ఈ ఇన్స్టెన్స్ దీనికిది అండ్ ఈ వాల్యూస్ దీంట్లో మాత్రమే ఉంటాయి. దీంట్లో ఉన్న సేమ్ ఫంక్షనాలిటీ, సేమ్ ఫంక్షన్ డిఫరెంట్‌గా బిహేవ్ చేస్తూ ఉంటుంది. దాన్ని డిఫరెంట్ ఆబ్జెక్ట్స్ అండ్ డిఫరెంట్ ఇన్స్టెన్సెస్ అంటాం. సో ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ ప్రోగ్రామింగ్‌లో ఇది పాసిబుల్ అవుతుంది. ఇట్లా డిఫరెంట్ ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేసుకొని చేయడం. అండ్ ఇప్పుడు నేను ఇన్ఫో యూజ్ చేసి ఇఫ్ ఐ కాల్ strfmt %1 comma first instance dot get addition value. Similarly, I'm just merging these two, merging this.
merging this. 1 and 2 లో ఎడిషన్ వాల్యూస్ ఇక్కడ తీసుకొస్తున్నాను. 2 అండ్ 2 లో 2 లో ఉన్న sorry, it's a method కాబట్టి we have to use these open close braces, and similarly you have to use, let me compile it, class 2 dot get subtraction value and class 1 dot subtraction value. Okay, ఇట్లా 2 different instances, different, same logic. ఆ బ్లూ ప్రింట్ సేమ్ ఉంది, ఈ క్లాస్ బ్లూ ప్రింట్ సేమ్ ఉంది, వేరియబుల్స్ సేమ్ ఉన్నాయి, గ్లోబల్ వేరియబుల్స్ సేమ్ ఉన్నాయి, మెథడ్స్ సేమ్ ఉన్నాయి, అందులో ఫంక్షన్స్ సేమ్ ఉంది. కానీ నేను పాస్ చేసిన వాల్యూస్ మారినాయి. ఫస్ట్ దాంట్లో 10 and 5 పాస్ చేశాను, సెకండ్ దాంట్లో 11 and 7 పాస్ చేశాను. సో ఇందులో ఎడిషన్ అనేది డిఫరెంట్, దీంట్లో ఉన్న 2 ఇన్స్టెన్సెస్ క్రియేట్ చేశాను కదా, ఇన్స్టెన్స్ 1 అండ్ ఇన్స్టెన్స్ 2 క్రియేట్ చేశాను. ఇన్స్టెన్స్ 1కి డిఫరెంట్ వాల్యూ వస్తుంది, ఇన్స్టెన్స్ 2కి డిఫరెంట్ వాల్యూ వస్తుంది. దేని క్యాలిక్యులేషన్ దానికే వర్క్ అవుతుంది అనమాట. ఫస్ట్ దాంట్లో ఎడిషన్ వాల్యూ అంటే ఫస్ట్ దానికి ఏముంది, 10 and 5 ఉంది. సో ఎడిషన్ విల్ బి 15. అండ్ సెకండ్ వన్ 11 and 7 18. ఇది ఇన్స్టెన్స్ 2లో ఉన్న ఎడిషన్ వాల్యూ అడిగాను 18. ఇప్పుడు మళ్ళీ ఏం చేశాను, ఇన్స్టెన్స్ 2లో సబ్స్ట్రాక్షన్ వాల్యూ అడిగాను, అంటే 11కి 7కి 11 minus 7, సో వీ గాట్ 4. సిమిలర్లీ ఫస్ట్ ఇన్స్టెన్స్లో 10 minus 5 అడిగాను, 5 వచ్చింది. సో ఇట్లా ఇవి ఈ ఆబ్జెక్ట్స్ డిఫరెంట్గా సెపరేట్గా ఎగ్జిక్యూట్ అవుతూ ఉంటాయి అన్నమాట. అండ్ వాటి మెమరీ ఓన్గా మెయింటైన్ అవుతూ ఉంటుంది. ఇట్లా మనం మల్టిపుల్ ఎన్ని ఇన్స్టెన్సెస్ ఆర్ ఎన్ని ఆబ్జెక్ట్స్, మల్టిపుల్ ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేయొచ్చు. So if you go back to the points again, see, we'll read it again. Class is a blueprint or template that defines variables. అంటే అందులో ఉన్న వేరియబుల్స్, నేను ఇప్పుడు గ్లోబల్ వేరియబుల్స్ యూజ్ చేశాను కదా, ఆ వేరియబుల్స్ని అందులో ఉన్న మెథడ్స్ని, అంటే ఎడిషన్ని సబ్ట్రాక్షన్ని, ఈ రెండిటిని క్లబ్ చేసి ఉంటుందన్నమాట క్లాస్ అనేది. ఆ రెండు రాసి ఉంటాయి కానీ అది జస్ట్ వాటికి మెమరీ ఏమి ఎలకేట్ అయ్యి ఉండదు, జస్ట్ అలా డిఫైన్ చేసి ఉంటాయి అన్నమాట, బైండ్ అయి ఉంటాయి. తర్వాత ఎప్పుడైతే మనం దానికి ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తామో, ఆబ్జెక్ట్ అంటే ఒక ఇన్స్టెన్స్ అనమాట, ఇన్స్టెన్స్ ఆఫ్ ఎ క్లాస్ దట్ అన్ ఆబ్జెక్ట్ ఈజ్ అన్ ఇన్స్టెన్స్ ఆఫ్ ఎ క్లాస్ దట్ హ్యాస్ దోస్ వేరియబుల్స్ అండ్ మెథడ్స్ అటాచ్డ్. ఎప్పుడైతే మనము దానికి ఒక ఇన్స్టెన్స్ అవన్నీ క్రియేట్ చేస్తామో, ఆ వేరియబుల్స్కి మెమరీ అలికేట్ అవుతుంది, మెమరీ అలికేట్ అయ్యి ఆ ఫంక్షన్స్ కూడా లైవ్లోకి వస్తాయి. సో దట్ మనం ఆ ఫంక్షన్స్ని కాల్ చేస్తే ఎడిషన్ సబ్ట్రాక్షన్ ఏ మెథడ్స్ రాస్తే అవన్నీ రన్ అవుతాయి అన్నమాట, మనం ఇచ్చిన ఆ వేరియబుల్ వాల్యూస్ని తీసుకుని. సిమిలర్లీ ఇక్కడ ఏం చెప్తున్నారు, వీ కెన్ క్రియేట్ ఎ క్లాస్ యూజింగ్ ద క్లాస్ కీవర్డ్. మనం సేమ్ క్లాస్ అనే కీవర్డ్ యూజ్ చేసి ఈ క్లాస్ క్రియేట్ చేసాం కదా, ఐకేసిఎస్ క్యాలిక్యులేటర్ అనేది. దిస్ ఈస్ ద క్లాస్ కీవర్డ్ అండ్ దిస్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద క్లాస్. తర్వాత instance or object can be created using the new keyword and instantiating. సో ఇక్కడ మనం జాబ్లో ఈ పర్టికులర్ క్లాస్ అండ్ దీంట్లో ఉన్న ఫంక్షన్స్ని యూజ్ చేయడానికి మనం ఈ జాబ్ రన్ చేసాం అనమాట. జాబ్లో ఆ క్లాస్ని డిక్లేర్ చేసుకుని దాన్ని ఇన్స్టాన్షియేట్ చేసాం, ఇక్కడ దాని ఆబ్జెక్ట్ క్రియేట్ చేసాం, ఆబ్జెక్ట్ ఆర్ ఇన్స్టెన్స్ క్రియేట్ చేసి దాంట్లో ఉన్న వేరియబుల్స్కి వాల్యూస్ అసైన్ చేసాం. సో దాంట్లో ఏ మెమరీ అయితే ఎలకేట్ అయిందో ఆ మెమరీలోకి ఈ వాల్యూస్ వేసి దాంట్లో ఉన్న ఫంక్షన్స్ ఆర్ మెథడ్స్ని రన్ చేసాం. దాన్ని బట్టి అది మెథడ్ని అవుట్పుట్ ఇచ్చింది అనమాట మనకి. సో దాంట్లో 2 types ఆఫ్ మెథడ్స్ ఉన్నాయి, గెట్ మెథడ్, సెట్ మెథడ్. గెట్ సెట్ మెథడ్స్ అంటే చెప్పాం కదా, ఇందులో మనం కావాలంటే వాల్యూ అసైన్ చేయొచ్చు ఆర్ రీడ్ చేయొచ్చు. మనం ఏమైనా వాల్యూ పాస్ చేసామనుకోండి, అది వాల్యూ దాంట్లో అసైన్ చేసుకుంటుంది, ఆర్ జస్ట్ మెథడ్ని కాల్ చేస్తే
దాంట్లో ఉన్న వాల్యూని రిటర్న్ చేస్తుంది. ఆహ్, ఆహ్, ఎప్పుడైతే ఇక్కడ మనం పారామీటర్‌కి ఈక్వల్ టు అని చెప్పి ఒక డిఫాల్ట్ వాల్యూ ఇచ్చేస్తామో అది ఆప్షనల్ పారామీటర్ అయిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 10 ఉంది. ఇఫ్ ఐ డోంట్ పాస్ ఇట్ అదేం ఎర్రర్ త్రో చేయదు. యూ కెన్ ఆల్సో సీ ఈ బ్రేసెస్ ఓపెన్ చేసినప్పుడు ఈ పారామీటర్‌కి అటు ఇటు స్క్వేర్ బ్రేసెస్ వచ్చినాయి చూసారా? ఆ స్క్వేర్ బ్రేసెస్ ఎందుకొచ్చినాయి అంటే ఇట్ బికేమ్ అన్ ఆప్షనల్ పారామీటర్. ఎప్పుడైతే ఇట్లా బై డిఫాల్ట్ ఒక వాల్యూ అసైన్ చేస్తామో ఇట్ బికమ్స్ అన్ ఆప్షనల్ పారామీటర్. ఇప్పుడు నేను అది రిమూవ్ చేసేసాననుకోండి. ఇఫ్ ఐ కంపైల్ దిస్ ఈ బ్రేసెస్ సేమ్ ఓపెన్ చేస్తే మనకక్కడ ఇన్‌పుట్ 1 పక్కన స్క్వేర్ బ్రేసెస్ పోయినాయి. దట్ మీన్స్ నౌ ఇట్ ఈస్ నాట్ అన్ ఆప్షనల్ పారామీటర్. సో, ఇట్లా పారామీటర్ పాస్ చేయకుండా నేను దీన్ని కంపైల్ చేస్తే ఇట్ విల్ త్రో ఎన్ ఎర్రర్ దట్ రాంగ్ ఆర్గ్యుమెంట్స్ హావ్ బీన్ పాస్డ్. దానికి కంపల్సరీ ఆ పారామీటర్ పాస్ చేయాలి. ఇట్స్ నో మోర్ ఎన్ ఆప్షనల్ పారామీటర్. దీనికి ఈక్వల్ టు సంథింగ్ పెడితేనే అది ఆప్షనల్ పారామీటర్. పాస్ చేయకపోయినా పర్వాలేదు. కానీ ఇప్పుడు కంపల్సరీ అయిపోయింది. ఇట్స్ ఎ మాండేటరీ పారామీటర్. రాంగ్ నంబర్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ హాస్ బీన్ స్పెసిఫైడ్ టు ద మెథడ్ అని ఎర్రర్ వస్తుంది. సో, టు మేక్ ఇట్ ఆప్షనల్ ఈ గెట్ యాక్సెసర్ క్లాసెస్‌కి మనం ఆహ్, గెట్ సెట్ మెథడ్స్‌కి మనం బై డిఫాల్ట్ వాల్యూ సెట్ చేస్తామనమాట. ఏది అంటే మనం గ్లోబల్ వేరియబుల్ సెట్ చేస్తాము. ఆర్ ఎల్స్ ఇట్లా 0 అని కూడా సెట్ చేయొచ్చు. ఆర్ ఎల్స్ నాకు ఏ వాల్యూ ఇవ్వకపోతే 100 తీసుకోమని పెట్టొచ్చు. ఎనీ విచ్ వే వి కెన్ పుట్. అండ్ స్పెసిఫిక్‌గా గెట్ సెట్ మెథడ్స్‌కైతే మనం ఆల్రెడీ ప్రీవియస్ పాస్ అయిన వాల్యూ తెచ్చుకోవడం కోసం ఈ గ్లోబల్ వేరియబుల్‌నే యూజ్ చేస్తున్నాం. అప్పుడేమవుతది మళ్ళీ ఈ మెథడ్‌ని కాల్ చేస్తే అందులో కరెంట్ వాల్యూ ఏముందో ఆ వాల్యూ రిటర్న్ అవుతది. అందుకే ఇందాకడ నేను మెథడ్‌లో 10, 5 పాస్ చేసి లాస్ట్‌లో జస్ట్ ఇన్‌పుట్స్ ఏమి ఇవ్వకుండా మెథడ్‌ని కాల్ చేస్తే ఆ ప్రీవియస్ వాల్యూస్ ఫెచ్ అయినాయి. ఎలా వచ్చినియి అంటే బికాస్ ద గ్లోబల్ వేరియబుల్ మెయింటైన్స్ దోస్ వాల్యూస్. అందులో గ్లోబల్ వేరియబుల్ ఆ వాల్యూస్ మెయింటైన్ అయ్యి ఉంటాయి కదా! అవి లాస్ట్‌లో మళ్ళీ రిట్రీవ్ అవుతాయన్నమాట. So like this, we will be using the get set methods and functions. మనకు కావాల్సినట్టు మనం క్యాలిక్యులేషన్స్ ఫంక్షన్స్ రాస్తాము. అండ్ ఇఫ్ యూ గో టు ద నెక్స్ట్ పాయింట్ ఇక్కడ ఏమన్నారు వీ కెన్ క్రియేట్ ఎ క్లాస్ యూజింగ్ ద క్లాస్ కీవర్డ్ అండ్ ఇన్స్టెన్స్ బై యూజింగ్ ద న్యూ కీవర్డ్. సో న్యూ యూజ్ చేసి మనం ఆ ఇన్స్టెన్స్ క్రియేట్ చేసాం అనమాట. ఇది ఒక ఇన్స్టెన్స్. క్లాస్ క్యాలిక్యులేటర్ ఇన్స్టెన్స్ 1 అనేది వేరు, ఇది వేరు. దీని వాల్యూస్ దీనికే ఉంటాయి. దీని బిహేవియర్ దీనికే ఉంటుంది. దీని బిహేవియర్, దీని వాల్యూస్ దీనికే ఉంటాయి. 2 క్లబ్ అవ్వవన్నమాట. ఇక్కడ నేను ఈ వ్యా ఇందులో ఉన్న వాల్యూస్ ఇందులోకి ఎప్పటికి రావు. 2 సెపరేట్ కాపీస్ అన్నమాట. ఎట్లా అయితే మనకి ఇందులో ఈ కార్‌ని యూజ్ చేసుకొని మెర్సిడీస్, బీఎండబ్ల్యూ, ఆడి సెపరేట్‌గా ఎలా క్రియేట్ అయినాయో అట్లా సెపరేట్‌గా కాల్ అవుతాయి. దేని వాల్యూస్ దానికే ఉంటాయి. దేని ఫంక్షన్స్ దానికే ఉంటాయి. సెపరేట్‌గా దాంట్లో ఉన్న వేరియబుల్స్ బట్టి బిహేవ్ చేస్తూ ఉంటుంది. అండ్ ఏ క్లాస్ ఈస్ నాట్ ఎలోకేటెడ్ మెమరీ వెన్ ఇట్ ఈస్ డిఫైన్డ్. సో మనం క్లాస్ జస్ట్ క్రియేట్ చేసి అందులో మెథడ్స్ అన్ని రాసేయగానే దాంట్లోకి మెమరీ ఏం రాదు. జస్ట్ ఒక బ్లూ ప్రింట్ తయారైంది అంతే. ఒక ఆబ్జెక్ట్ తయారు చేయడానికి, ఒక ఫిజికల్ ఎంటిటీని తయారు చేయడానికి, ఆర్ ఒక బిల్డింగ్ తయారు చేయడానికి ఒక బ్లూ ప్రింట్ లాగా అన్నమాట. ఒక బ్లూ ప్రింట్ రెడీ అయింది అంతే. ఎప్పుడైతే మనం ఇన్‌స్టాన్షియేట్ చేస్తామో, అంటే న్యూ కీవర్డ్ యూజ్ చేసి దాన్ని ఆబ్జెక్ట్ ఆర్ ఇన్‌స్టెన్స్ క్రియేట్ చేస్తామో, అప్పుడే దానికి మెమరీ అలొకేట్ అవుతుంది. సో, దిస్ పాయింట్ ఈస్ సేయింగ్ ద సేమ్. యాన్ ఇన్‌స్టెన్స్ ఆర్ ఆబ్జెక్ట్ ఈస్ అలొకేటెడ్ మెమరీ. ఇన్‌స్టెన్స్‌కి గాని, ఆబ్జెక్ట్‌కి గాని మెమరీ అలొకేట్ అవుతుంది. ఎప్పుడైతే అది క్రియేట్ అవుతుందో. ఎప్ ఎప్పుడు క్రియేట్ అయింది అంటే, ఇక్కడ ఈక్వల్ టు న్యూ ఆహ్, క క్లాస్ ఇచ్చినప్పుడు, ఇన్‌స్టాన్షియేట్ చేసినప్పుడు then that memory gets allocated to all the variables inside that class. ఒక క్లాస్ అంటే ఒక వేరియబుల్స్ ఫంక్షన్స్ అసోసియేషన్ అన్నమాట. దాంట్లో వేరియబుల్స్ ఉంటాయి మెమరీ మెయింటైన్ చేయడానికి, అండ్ లాజిక్ ఉంటుంది, ఫంక్షన్స్ ఉంటాయి రన్ చేయడానికి. ఈ రెండిటి కొలాబరేషనే ఈ క్లాస్ అన్నమాట. అండ్ దానికి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసినప్పుడు అది లైవ్ లోకి వస్తుంది. అండ్ వీ కెన్ క్రియేట్ మల్టిపుల్ ఆబ్జెక్ట్స్ ఆఫ్ ఎ క్లాస్. ఇట్లా దీనికి నేను మల్టిపుల్ ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేయొచ్చు. ఇంకొక ఇన్స్టెన్స్ ఇక్కడ క్లాస్ ఇన్స్టెన్స్ 3 ఆర్ క్లాస్ క్యాలిక్యులేటర్ ఆబ్జెక్ట్ 3 అని గాని, క్యాలిక్యులేటర్ ఇన్స్టెన్స్ 3 ఈక్వల్ టు న్యూ మళ్ళీ ఐకేసీఎస్ క్యాలిక్యులేటర్ అని ఇంకోటి క్రియేట్ చేసి దాంట్లో మళ్ళీ వేరే వాల్యూస్ పెట్టుకొని వేరే మెథడ్స్‌ని కాల్ చేసుకుంటూ డిఫరెంట్‌గా యూజ్ చేసుకోవచ్చనమాట. అంటే ఒకటే క్లాస్‌ని వేరుగా ఉన్న వాల్యూస్ బట్టి విడివిడిగా యూజ్ చేసుకోవచ్చు.
సో దట్ ఈస్ a మెయిన్ పర్పస్ ఆఫ్ దిస్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్. అండ్ లోకల్ వేరియబుల్స్ మనం చూసాం కదా, ఫస్ట్ మనం లోకల్ వేరియబుల్స్ క్రియేట్ చేసాం, ఇన్పుట్ వాల్యూ 1, ఇన్పుట్ వాల్యూ 2 అని. ఎక్కడ ఈ ఎడిషన్ అండ్ సబ్ట్రాక్షన్ లో. అప్పుడు ఏమైంది, అది ఏ మెథడ్కి ఆ మెథడ్ సెపరేట్ గా వాల్యూస్ పాస్ చేయాల్సి వచ్చింది. అలా లోకల్ వేరియబుల్స్ అని ఉంటాయి. లోకల్ వేరియబుల్స్ అంటే ఏంటంటే ఆ మెథడ్ వరకే ఉంటాయి అండ్ ఆ మెథడ్లో మాత్రమే యూజ్ చేయగలుగుతాం. అండ్ ఆ నేమ్ని ఇంకో మెథడ్లో రిపీట్ చేయొచ్చు, ఏం ప్రాబ్లం లేదు, ఎందుకంటే బోత్ ఆర్ ఇండిపెండెంట్. ఏ మెథడ్కి ఆ మెథడే దాని మెమరీ ఉంటుంది అండ్ వేరే మెథడ్ మెమరీతో ఏమీ కాన్ఫ్లిక్ట్ అవ్వదు. నేమ్స్ కూడా రిపీటేషన్ అయినా ఏం ప్రాబ్లం లేదు, బికాస్ దోస్ ఆర్ లోకల్ వేరియబుల్స్. కానీ గ్లోబల్ వేరియబుల్ అంటే ఇక్కడ డిక్లేర్ చేసిన క్లాస్ డిక్లరేషన్లో క్రియేట్ చేసే వాటిని మనం గ్లోబల్ వేరియబుల్స్ అంటాం. అండ్ ఇక్కడ క్రియేట్ చేసిన వేరియబుల్స్ మనం అక్రాస్ మెథడ్స్ ఎక్కడైనా యూజ్ చేయొచ్చు, ఎన్నిసార్లైనా యూజ్ చేయొచ్చు. అండ్ దాంట్లో వన్స్ ఒక వాల్యూ అసైన్ అయిందంటే అది అన్ని మెథడ్స్లో రిఫ్లెక్ట్ అవుతుంది. అంటే నేను దానికి క్యాలిక్యులేషన్ అండ్ వాల్యూ అసైన్మెంట్, ఇక్కడ చూడండి ఎడిషన్ వాల్యూకి నేను వాల్యూ అసైన్ చేయడమేమో ఎడిషన్ మెథడ్లో అసైన్ చేస్తున్నా. సిమిలర్లీ సబ్ట్రాక్షన్ వాల్యూ అనే వేరియబుల్, ఇది కూడా గ్లోబల్ వేరియబులేగా, డిక్లరేషన్ ఏమో ఇక్కడ జరిగింది. ఇంట్ సబ్ట్రాక్షన్ వాల్యూ అనేది ఆ, దాని డిక్లరేషన్ ఇక్కడ జరిగింది. దానికి వాల్యూ అసైన్ చేయడం ఏమో సబ్ట్రాక్షన్ అనే మెథడ్లో జరిగింది. సబ్ట్రాక్షన్ వాల్యూ ఈక్వల్ టు అసైన్మెంట్ ఆపరేటర్ యూజ్ చేసి ఫస్ట్ వాల్యూ మైనస్ సెకండ్ వాల్యూ చేశాను. ఇక్కడ వాల్యూ అసైన్ చేసి తర్వాత ఇక్కడ గెట్ సబ్ట్రాక్షన్ వాల్యూ అని ఇంకొక మెథడ్లో ఆ వాల్యూని రిటర్న్ చేస్తున్నా. సో ఓవరాల్గా డిక్లరేషన్ ఒక చోట జరిగింది, దానికి వాల్యూ అసైన్ చేయడం ఒక చోట జరిగింది, అండ్ తర్వాత దాని వాల్యూ రిటర్న్ చేయడానికి ఇంకో చోట జరుగుతుంది. సో అలా అక్రాస్ మెథడ్స్ మనం వేరియబుల్స్ని యూజ్ చేయొచ్చు అనమాట, ఎక్కడంటే అక్కడ. సో ఇక్కడ సబ్ట్రాక్షన్ వాల్యూకి అసలు ఇక్కడ ఒక వేరియబులే లేదు, డిక్లరేషనే లేదు ఇందులో, బట్ స్టిల్ ఇట్ ఈస్ వర్కింగ్. హౌ ఇట్ ఈస్ వర్కింగ్ అంటే ఇట్ ఈస్ బికాస్ డిక్లేర్డ్ యాజ్ ఎ గ్లోబల్ వేరియబుల్. Global variables are those that can be used across methods in that class. అండ్ అదే నేమ్తో ఏమైనా లోకల్ వేరియబుల్స్ వేరే మెథడ్లో క్రియేట్ చేస్తే కాన్ఫ్లిక్ట్ అవుతాయి, ఎందుకంటే ఆల్రెడీ ఆ వేరియబుల్తో పైన ఒకటి ఉంది కాబట్టి సేమ్ నేమ్తో లోకల్ వేరియబుల్స్ డిక్లేర్ చేయకూడదు. ఇందాక మనము సేమ్ ఎర్రర్ కూడా చూసాం. నెక్స్ట్ ఇన్స్టెన్స్ మెథడ్స్. ఇన్స్టెన్స్ మెథడ్స్ అంటే ఇప్పుడు ఇందులో ఉన్న ఎడిషన్ కానీ సబ్స్ట్రాక్షన్ కానీ మనం చేస్తున్నాం కదా, ఇవన్నీ ఇన్స్టెన్స్ మెథడ్స్. ఇందులో ఎడిషన్ అంటే ఏం ఎడిషన్ అవుతుంది, ఇక్కడ ఇచ్చిన 10+5 యాడ్ అవుతాయి. ఇక్కడ ఎడిషన్ అంటే 11 అండ్ 7 అవుతుంది. అంటే ఏ ఇన్స్టెన్స్కి ఆ ఇన్స్టెన్సే దాని వాల్యూస్ యాడ్ అవుతున్నాయి, ఒకటేలాగా బిహేవ్ చేయట్లేదుగా. సో ఏ ఇన్స్టెన్స్కి ఆ ఇన్స్టెన్స్ ఉంటాయి. ఈ మెథడ్స్ని ఇన్స్టెన్స్ మెథడ్స్ అంటాం. అట్లనే మనకి ఇంకో మెథడ్ ఉంటుంది, అదేంటంటే స్టాటిక్ మెథడ్. స్టాటిక్ మెథడ్స్కి ఏంటంటే we don't have to do initialization. For example, see, I'm creating a static method, మేబీ ఒక యావరేజ్ వాల్యూ తెచ్చుకోవడానికి అనుకుందాం. దీనికి ఏంటంటే స్టాటిక్ అనే కీవర్డ్ యూజ్ చేయాలి. పబ్లిక్ స్టాటిక్ రిటర్న్, నేను ఇంటీజర్ ఆర్ రియల్ని రిటర్న్ చేద్దాం అనుకుంటున్నాను. రియల్ గెట్ యావరేజ్ వాల్యూ, మెథడ్ పేరు యావరేజ్ వాల్యూ. సో దీనికి నేను ఇన్పుట్స్ టోటల్ 3 ఇన్పుట్స్ తీసుకుంటున్నాను. ఇన్పుట్ 1, కామా ఇంట్ ఇన్పుట్ 2, కామా ఇంట్ ఇన్పుట్ 3. దీనికి అండర్ స్కోర్ పెట్టలేదు, హరి అండ్ క్విక్గా రాసేస్తున్నాను. సో ఈ స్టాటిక్ మెథడ్స్కి ఏంటంటే మనకి ఇన్స్టెన్స్తో సంబంధం లేదు, ఇండిపెండెంట్గా రన్ అవుతాయి. ఐల్ షో యూ హౌ ఇట్ వర్క్స్. ఇప్పుడు దీనికి నేను రిటర్న్ ఏం చేస్తానంటే రిటర్న్ ఈ 3 వాల్యూస్ని యాడ్ చేసి ఐల్ జస్ట్ డివైడ్ దెమ్. ఇన్పుట్ 1 ప్లస్ ఇన్పుట్ 2 ప్లస్ ఇన్పుట్ 3. ఓకే, ఈ 3 వాల్యూస్ని యాడ్ చేసి ఆ వచ్చిన వాల్యూని డివైడెడ్ బై 3 చేస్తున్నాను. ఆ వచ్చిన అవుట్పుట్ని ఐఎమ్ రిటర్నింగ్ ఇట్. ఓకే, సో నౌ దిస్ ఈజ్ ఎ స్టాటిక్ మెథడ్. స్టాటిక్ మెథడ్ అంటే మనకి ఇట్స్ నాట్
లైక్ ఇన్స్టెన్స్ మెథడ్ అన్నమాట. దానికి ఒక ఇన్స్టాన్షియేట్ చేసి కాల్ చేయాల్సి డాట్‌తో కాల్ చేయం. ఐ విల్ షో యూ హియర్. ఫర్ ఎగ్జాంపుల్ యూ కెన్ డైరెక్ట్‌లీ కాల్ ఇట్. దానికి ఒక బఫర్ కూడా డిక్లేర్ చేయక్కర్లేదు. డైరెక్ట్‌లీ యూ కెన్ కాల్ ఐకేసీఎస్ కాలిక్యులేటర్. డాట్ అంటే దాంట్లో మీకు ఆ మెథడ్ రాదు. స్కోప్ రిజల్యూషన్ ఇస్తే గెట్ యావరేజ్ వాల్యూ. ఇది స్టాటిక్ మెథడ్. దీనికి ఇన్స్టెన్స్ క్రియేట్ చేయాల్సిన పని లేదు. ఈ ఈ కోడ్ అంతా అవసరం లేదు. ఐల్ బెటర్ రైట్ ఇట్ ఇన్ ఎ న్యూ మెథడ్ టు అవాయిడ్ కన్‌ఫ్యూజన్. న్యూ జాబ్ తీసుకున్నాను. ఇక డైరెక్ట్ ఐకేసీఎస్ కాలిక్యులేటర్ మనకి ఏ క్లాస్‌లో అయితే నేను ఆ స్టాటిక్ మెథడ్ రాసానో డైరెక్ట్‌గా ఆ మెథడ్‌ని ఆ క్లాస్ ఇచ్చేసి స్కోప్ రిజల్యూషన్ ఆపరేటర్ ఇస్తే దాంట్లో ఉన్న స్టాటిక్ మెథడ్స్ అన్నీ డ్రాప్ డౌన్ వస్తాయి. పబ్లిక్ స్టాటిక్. సో దీనికి ఇన్స్టెన్స్ క్రియేట్ చేయాల్సిన ఇన్స్టాన్షియేషను, ఇన్స్టెన్స్ ఆబ్జెక్ట్ ఇవేమీ ఉండవు. ఇది క్లాస్ మెథడ్ అన్నమాట. ఇన్స్టెన్స్ మెథడ్ కాదు. అండ్ ఇది త్రూ ఔట్ అప్లికేషన్ దీనికి ఒకటే ఇన్స్టెన్స్ ఉంటుంది. దీనికి ఇన్స్టాన్షియేషన్ చేయడం అవేమి ఉండవు. డైరెక్ట్‌గా గెట్ యావరేజ్ వాల్యూ అని చెప్పి ఐ కెన్ పాస్ 1, 2, 3. ఏమవుతుంది 1 + 2 3, 3 + 3 6, 6/3 2 రావాలి. రైట్? అండ్ దీని నుంచి వచ్చిన అవుట్‌పుట్ వాల్యూని ఐదర్ వీ కెన్ డిక్లేర్ ఇంటిజర్ వేరియబుల్ అవుట్‌పుట్ వాల్యూ అని పెట్టుకుని దానికి వాల్యూ అసైన్ చేయొచ్చు. అండ్ ఈ అవుట్‌పుట్ వాల్యూని వీ కెన్ షో ఇట్ ఇన్ ద ఇన్ఫో లాగ్. ఇన్ఫో ఆఫ్ ఐఎమ్ జస్ట్ డూయింగ్ ఇట్ ఇంటూ strfmt యూజ్ చేయట్లేదు. సింప్లీ ఐఎమ్ డూయింగ్ ద కన్వర్షన్. అండ్ దీని అవుట్‌పుట్ యావరేజ్ ఏమొస్తుంది 1 to 3కి బై 3 అంటే 2 వస్తుంది. ఇఫ్ ఐ రన్ ఇట్, డైరెక్ట్‌లీ ఐ గాట్ ద వాల్యూ. నేను ఇన్స్టెన్స్ క్రియేట్ చేయలేదు. అసలు ఐకేసీఎస్ ఇఫ్ ఐ రిమూవ్ దిస్ డైరెక్ట్‌గా తీసుకెళ్ళి దీన్ని ఇన్ఫోలో అయినా పెట్టేయచ్చు. ఆర్గ్యుమెంట్‌గా పాస్ చేసేయచ్చు. వాట్ ఐ విల్ డూ ఈస్ ఐల్ యూజ్ స్ట్రింగ్ ఫార్మాట్ ప్లేస్ హోల్డర్ %1 పెట్టి ఐఎమ్ పాసింగ్ దిస్ యాజ్ అన్ ఆర్గ్యుమెంట్. సో డైరెక్ట్‌గా క్లాస్ ఇచ్చేసి దాంట్లో ఉన్న మెథడ్‌ని కాల్ చేసేసాను. స్టాటిక్ మెథడ్స్ అంటే ఇట్లా డైరెక్ట్‌గా కాల్ చేసేసుకోవచ్చు. యూ డోంట్ హ్యావ్ టు ఇన్‌స్టాన్షియేట్ ఆల్ దీస్ థింగ్స్. ఒక్కొక్క ఇన్‌స్టెన్స్‌కి అని ఉండదనమాట. జస్ట్ దీనికి వాల్యూస్ పాస్ చేస్తే అది కాలిక్యులేట్ చేసి రిటర్న్ చేసేస్తుంది. అంతే. ఇంకా దాంట్లో మళ్ళీ మెమరీ మెయింటైన్ అవ్వడం, మళ్ళీ నేను కొద్దిసేపు అయ్యాక సేమ్ మెథడ్‌ని కాల్ చేస్తే వాల్యూస్ రిటర్న్ చేయడం అట్లా ఏమి ఉండవు. ఇన్స్టెన్స్ లాగా మెమరీ మెయింటైన్ చేయడం అట్లా ఉండదు. డైరెక్ట్‌గా ఎగ్జిక్యూట్ అయ్యి అవుట్‌పుట్ వచ్చేస్తుంది. ఇఫ్ ఐ రన్ దిస్, డైరెక్ట్‌లీ ఇట్ గేవ్ మీ ద యావరేజ్ వాల్యూ. సో అట్లా క్లాస్ మెథడ్స్ అని ఉంటాయి. దిస్ ఈజ్ వాట్ ఐ హావ్ మెన్షన్డ్ హియర్. స్టాటిక్ స్టాటిక్ మెథడ్స్ అంటారు వీటిని. స్టాటిక్ మెథడ్స్ అంటే స్టాటిక్ మెథడ్ మీన్స్ ఇట్ కెన్ బి కాల్డ్ వితౌట్ క్రియేటింగ్ అన్ ఇన్స్టెన్స్ ఆఫ్ ద క్లాస్. క్లాస్‌కి ఇన్స్టెన్స్ ఆబ్జెక్ట్ ఇవేం క్రియేట్ చేయక్కర్లేదు. ఇన్స్టాన్షియేషన్ అవసరం లేదు. అండ్ స్టాటిక్ వేరియబుల్స్ అండ్ స్టాటిక్ మెథడ్ ప్రొవైడ్ సెవరల్ అడ్వాంటేజెస్ ఉంటాయి దీనివల్ల. మెమరీ ఎఫిషియన్సీ ఉంటుంది. గ్లోబల్ యాక్సెస్ ఎక్కడి నుంచైనా కాల్ చేయొచ్చు. ఇండిపెండెంట్‌గా ఉంటాయి. వేరే వాటితో సంబంధం లేదు. పెర్ఫార్మెన్స్ అండ్ కోడ్ ఆర్గనైజేషన్‌కి వాటికి యూజ్ అవుతుంది. అండ్ మెయిన్ ఈ స్టాటిక్ మెథడ్స్ యూజ్ చేసే పర్పస్ ఏంటంటే టు సేవ్ మెమరీ. ఎందుకంటే ఇప్పుడు నేను ఈ క్లాస్ చూసుకుంటే ఇందులో నేను ఎడిషన్ రాశాను, సబ్ట్రాక్షన్ రాశాను, మేబీ మల్టిప్లికేషన్ రాసి అండ్ పారం మెథడ్స్ రాశాను, ఇవన్నీ రాశాను. ఎప్పుడైతే నేను ఇది ఇన్స్టాన్షియేట్ చేస్తానో దీంట్లో ఉన్న అన్ని వేరియబుల్స్, అన్ని మెథడ్స్ అన్నీ లోడ్ అవుతాయి అన్నమాట మెమరీతో. సో దట్ మెమరీ పెరుగుతుంది. అదే స్టాటిక్ అయితే గనక మనకి జస్ట్ అది కాల్ చేసినప్పుడు జస్ట్ మెమరీ తీసుకొని రన్ అయిపోయి ఎగ్జిక్యూట్ అయ్యి అయిపోతుంది. సో అట్లా మెయిన్‌లీ టు సేవ్ మెమరీ స్టాటిక్ మెథడ్స్ అనేవి యూజ్ చేస్తామనమాట. అది పర్టిక్యులర్‌గా ఒక రికార్డ్ కని, ఒక ఇన్‌స్టెన్స్ కని సంబంధం లేకుండా ఇండిపెండెంట్‌గా ఉందనుకోండి, అప్పుడు మనము డైరెక్ట్ స్టాటిక్ రాసేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ డేట్ ఈ కాలిక్యులేటర్‌లో నాకు ఇవాళ డేట్ రావాలి. అది ఎప్పుడైనా సరే రన్ చేస్తే ఇవాళ డేట్ సేమ్ వస్తుంది కాబట్టి వీ కెన్ రైట్ ఇట్ యాస్ ఎ స్టాటిక్ మెథడ్. సింపుల్‌గా గెట్ టుడే అని రాసేసి ఒక మెథడ్ రాసాననుకోండి.
that will directly fetch me that date. And ఇందులో నేను యూజ్ చేసే వేరియబుల్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఇన్పుట్ వాల్యూ 2, 3 ఉన్నాయి కదా. ఇందులో నేను ఏమైనా వేరియబుల్స్ క్రియేట్ చేస్తే వాటిని మనం స్టాటిక్ వేరియబుల్స్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్పుట్ వాల్యూ 3. ఓకే, ఇది స్టాటిక్ మెథడ్, క్లాస్లో ఉన్న స్టాటిక్ మెథడ్. ఇది ఎలా ఐడెంటిఫై చేస్తామంటే ఇక్కడ స్టాటిక్ అనే కీవర్డ్ ఉంటుంది. అండ్ ఇది మిగతావి మనకి మామూలుగా తెలిసిందేగా. పబ్లిక్ అంటే ఇది ఎక్కడి నుంచైనా కాల్ అవుతుంది. ప్రొటెక్టెడ్ అంటే దీని కింద చైల్డ్ ఆర్ సబ్ క్లాస్ ఆర్ డిరైవ్డ్ క్లాస్ నుంచే దీన్ని కాల్ చేయగలుగుతాం. నెక్స్ట్ రియల్ అంటే దీని రిటర్న్ టైప్. వాయిడ్ అయితే కనుక ఎంటీ స్పేస్ ఎంటీ, అదేం రిటర్న్ చేయదు. రియల్ అంటే ఇది రిటర్న్ చేస్తుంది. అండ్ దిస్ ఈస్ ద మెథడ్, నేమ్ ఆఫ్ ద మెథడ్. నెక్స్ట్ దీస్ ఆర్ ద ఇన్పుట్ పారామీటర్స్ ఫర్ దిస్ మెథడ్. 3 ఇన్పుట్ పారామీటర్స్ ఇచ్చాను. వాట్ ఐఎమ్ డూయింగ్ ఈస్ ఇన్పుట్ వాల్యూ 1 ఈక్వల్ టు ఇన్పుట్ 1. అక్కడ వచ్చిన వాల్యూని ఇక్కడ అసైన్ చేశాను. అండ్ ఐఎమ్ కంపైలింగ్ ఇట్. సో ఇక్కడ నేను యూజ్ చేసిన గ్లోబల్ వేరియబుల్ని ఇక్కడ రిపీట్ చేశాను స్టాటిక్ మెథడ్లో. ఇక్కడ ఇన్పుట్ వాల్యూ 1 ఉంది, ఇక్కడ ఇన్పుట్ వాల్యూ 1 ఉంది, బట్ ఎర్రర్ త్రో చేయలేదు. బికాస్ స్టాటిక్ మెథడ్స్కి ఈ ఇన్స్టెన్స్ మెథడ్స్కి కానీ ఇన్స్టెన్స్ వేరియబుల్స్కి కానీ సంబంధం ఉండదు. స్టాటిక్స్ ఆర్ ఇండిపెండెంట్. సో ఆ గ్లోబల్ వేరియబుల్స్ కానీ అండ్ స్టాటిక్ మెథడ్లో నుంచి మనము ఇందులో ఉన్న అదర్ మెథడ్స్ని కాల్ చేయలేం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎడిషన్ ఉంది, ఇందులో నుంచి సబ్ట్రాక్షన్ మెథడ్ని కూడా కాల్ చేయొచ్చు నేను. దిస్ డాట్ సబ్ట్రాక్షన్ అంటే దీంట్లో ఉన్న సబ్ట్రాక్షన్ మెథడ్ని రన్ చేయొచ్చు. అంటే ఎడిషన్ కాల్ అవగానే అది రన్ అయ్యి తర్వాత సబ్ట్రాక్షన్ కూడా ఆటోమేటిక్గా రన్ అయిపోతుంది. కానీ ఇట్లా దిస్ అనే కీవర్డ్ ఉంది కదా, దిస్ అంటే ఈ కరెంట్ ఇన్స్టెన్స్ అనమాట. అలాంటి దిస్ని మనం ఇక్కడ స్టాటిక్లో యూజ్ చేయలేం. ఇప్పుడు నేను ఇక్కడ కూడా దిస్ డాట్ సబ్ట్రాక్షన్ అని రాశాను అనుకోండి. డ్రాప్ డౌన్ కూడా రాలేదు. ఫస్ట్ థింగ్ ఎగ్జిక్యూట్ చేస్తే వేరియబుల్ దిస్ హ్యాస్ నాట్ బిన్ డిక్లేర్డ్. దిస్ అనేది ఆ ఇన్స్టెన్స్. దిస్ అంటే ఏంటి? ఆ కరెంట్ ఇన్స్టెన్స్ అనమాట, కరెంట్ ఆబ్జెక్ట్. దీంట్లో దిస్ అంటే పారామెథడ్ని వాడితే 10 వస్తుంది. దీంట్లో దిస్ అంటే 11 వస్తుంది. దేనికి దాని అనమాట ఓన్. కానీ స్టాటిక్ అనేది ఇట్స్ అన్ ఇండిపెండెంట్. దానికి ఇన్స్టాన్షియేషన్ అవేమి ఉండవు. అండ్ అందులో దిస్ అనే కీవర్డ్ యూజ్ చేయం. ఇట్స్ నాట్ పర్టికులర్ టు ఎనీ ఇన్స్టెన్స్ ఆర్ పర్టికులర్ టు ఎనీ రికార్డ్ అనమాట, టేబుల్స్లో చూసుకుంటే కూడా. సో ఇందులో దిస్ అనే కీవర్డ్ని యూజ్ చేయలేం. అండ్ గ్లోబల్ వేరియబుల్స్ని కూడా ఇందులో యూజ్ చేయలేం. నేను ఇన్ కేస్ ఇది రాయకుండా ఇఫ్ ఐ ట్రై టు యూజ్ ఇన్పుట్ వాల్యూ అనేది నాకు ఎర్రర్ వస్తుంది. స్టాటిక్ మెథడ్స్లో నేను గ్లోబల్ వేరియబుల్ని యూజ్ చేయలేను. ద వేరియబుల్ ఇన్పుట్ వాల్యూ హ్యాస్ నాట్ బిన్ డిక్లేర్డ్. ఇక్కడ గ్లోబల్లో అది డిక్లేర్ చేస్తుంది ఇన్పుట్ వాల్యూ అని. కానీ ఇక్కడ స్టాటిక్ ఉండడం వల్ల ఆ ఇన్పుట్ వాల్యూ 1ని అది రికగ్నైజ్ చేయలేకపోతుంది. ఎందుకంటే స్టాటిక్ అనగానే ఇది ఇండిపెండెంట్ అయిపోయింది ఈ మెథడ్. ఈ రిమైనింగ్ మెథడ్స్ అన్ని ఇన్స్టెన్స్ మెథడ్స్, ఇదేమో స్టాటిక్ మెథడ్. ఈ ఇన్స్టెన్స్ మెథడ్స్కిను ఈ స్టాటిక్ మెథడ్కి సంబంధం ఉండదు. స్టాటిక్ మెథడ్లో నుంచి మనం ఏ ఇన్స్టెన్స్ మెథడ్ని కాల్ చేయలేము. లైక్ ఇప్పుడు దిస్ డాట్ సబ్ట్రాక్షన్ ట్రై చేసాను, దిస్ డాట్ ఎడిషన్, ఇవేమీ రన్ అవ్వవు. కానీ ఇందులో నుంచి కావాలంటే మనం స్టాటిక్ మెథడ్స్ని కాల్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఐకేసిఎస్ క్యాలిక్యులేటర్, స్కోప్ రిజల్యూషన్, గెట్ యావరేజ్ వాల్యూ. ఇది ఎక్కడి నుంచైనా కాల్ చేయొచ్చు. దీనికి ఇన్స్టెన్స్తో సంబంధం లేదు. ఇది త్రూ అవుట్ గ్లోబల్ అనమాట. ఇంకెక్కడి నుంచైనా కాల్ చేసి నేను 1, 2, 3 అంటే ఇది వాల్యూ ఇచ్చేస్తుంది. సో ఇన్స్టెన్స్ మెథడ్లోంచి నేను గ్లోబల్ మెథడ్స్ని ఇన్స్టెన్స్ మెథడ్లోంచి నేను స్టాటిక్ మెథడ్స్ని కాల్ చేయొచ్చు. కానీ స్టాటిక్ మెథడ్స్లో నుంచి నేను ఇన్స్టెన్స్ మెథడ్స్ని కాల్ చేయలేను. ఓకే, అండ్ ఈవెన్ గ్లోబల్ వేరియబుల్స్ని కూడా నేను యూజ్ చేయలేను అనమాట. దట్స్ వై ఇక్కడ నేను ఆ గ్లోబల్ వేరియబుల్ని రీయూజ్ చేస్తున్నా కూడా నాకు ఎర్రర్ రాలేదు. అట్లా ఐ కెన్ క్రియేట్ సేమ్ వేరియబుల్స్ హియర్ అగైన్. ఇన్పుట్ 2 అండ్ ఇన్పుట్ వాల్యూ 3.
ఇన్పుట్ వాల్యూ 3. సో వీటిని యూజ్ చేయొచ్చు. జస్ట్ అవి గ్లోబల్ వేరియబుల్స్‌ని నేను రీయూజ్ చేసుకోవచ్చు అని చెప్పడానికి జస్ట్ ఒక మళ్ళీ వేరియబుల్స్ క్రియేట్ చేసి, ఈ వచ్చిన ఇన్పుట్ వేరియబుల్స్‌ని డైరెక్ట్‌గా యూజ్ చేయకుండా వాటి వాల్యూస్‌ని దీనికి అసైన్ చేసి ఇక్కడ చేస్తున్నాను. జస్ట్ టు షో దట్ వీ కెన్ యూజ్ ద గ్లోబల్ వేరియబుల్స్ అగైన్ ఇన్ స్టాటిక్ మెథడ్స్. దీనికి దానికి సంబంధం ఉండదు అని చెప్పడానికి అంతే. ఇఫ్ ఐ రన్ దిస్ అగైన్ ఇట్ విల్ గివ్ ద సేమ్ వాల్యూ 2.00, యావరేజ్ ఆఫ్ 1, 2, 3 వాట్ వీ హావ్ గివెన్ యాజ్ ఇన్పుట్స్ 1, 2, 3. సో అట్లా స్టాటిక్ మెథడ్స్ అని ఉంటాయి అన్నమాట. 2 టైప్స్ ఆఫ్ మెథడ్స్ ఉంటాయి. సో ఓవరాల్‌గా క్లాస్ ఈజ్ ఎ కొలాబరేషన్ ఆఫ్ వేరియబుల్స్ అండ్ మెథడ్స్. వేరియబుల్స్ అన్నా, ప్రాపర్టీస్ అన్నా, డేటా మెంబర్స్ అన్నా, అట్రిబ్యూట్స్ అన్నా ఒకటే. మనం వేరియబుల్స్ అనుకుందాం. అండ్ సిమిలర్లీ మెథడ్స్ అన్నా, ఫంక్షన్స్ అన్నా, దాని బిహేవియర్ అన్నా ఒకటే. సో విల్ టేక్ ఇట్ మెథడ్స్. సో క్లాస్ అనేది అందులో ఉన్న వేరియబుల్స్ మెమరీ మెయింటైన్ చేయడానికి క్లాస్‌లో ఉండేవి వేరియబుల్స్ మాత్రమే మెయింటైన్ చేస్తాయి మెమరీని. మెథడ్స్ అంటే ఏంటంటే ఆ వేరియబుల్స్ మధ్యన జరిగే క్యాలిక్యులేషన్ అన్నమాట. ఎడిషన్, సబ్ట్రాక్షన్ పైన కింద విల్ బి డూయింగ్ అసైన్‌మెంట్ ఆపరేషన్స్ అండ్ లూపింగ్స్ ఆల్ దీస్ థింగ్స్ కదా! ఆ ఫైనల్ అవుట్‌పుట్ రావడానికి అది ఈ మెథడ్స్‌లో ఉంటుంది. తర్వాత ఈ వేరియబుల్స్ మొత్తం 3 టైప్స్ ఉన్నాయి. మనం చూసాం కదా! ఫస్ట్ లోకల్ వేరియబుల్ క్రియేట్ చేశాను నేను. లోకల్ వేరియబుల్ అంటే ఏంటి? ఏ మెథడ్‌కి ఆ మెథడ్ స్పెసిఫిక్‌గా ఉంటుంది. దాంట్లో అసైన్ చేసిన వాల్యూ దాంట్లోనే ఉంటుంది. పక్క మెథడ్స్‌లో ఉండదు. అండ్ లోకల్ వేరియబుల్ నేమ్స్ ఏ మెథడ్‌కి ఆ మెథడ్ రిపీట్ అయినా కూడా ఏం ప్రాబ్లమ్ ఉండదు. గ్లోబల్ వేరియబుల్స్ అంటే క్లాస్ డిక్లరేషన్‌లో పెడతాం. అండ్ అవి అక్రాస్ మెథడ్స్ అన్ని మెథడ్స్‌లో యూజ్ చేసుకోవచ్చు. లైక్ ఈ ఇన్పుట్ ఎడిషన్ వాల్యూ గాని, ఇవన్నీ అక్రాస్ మెథడ్స్ యూజ్ చేసాం మనం. డిక్లేర్ చేయడం ఒక చోట డిక్లేర్ చేసాం. బట్ వి వేర్ యూజింగ్ ఇట్ అక్రాస్ మెథడ్స్ అన్నమాట. వీటిని గ్లోబల్ వేరియబుల్స్ అంటాం. నెక్స్ట్ స్టాటిక్ వేరియబుల్స్. స్టాటిక్ వేరియబుల్స్ అంటే ఇప్పుడు నేను ఈ స్టాటిక్ మెథడ్‌లో క్రియేట్ చేశాను కదా! ఇవి స్టాటిక్ వేరియబుల్స్ అన్నమాట. ఇవి దీంట్లోనే ఉంటాయి. వీటికిను రిమైనింగ్ ఇన్‌స్టెన్స్ మెథడ్‌లో ఉన్న వేరియబుల్స్‌కి గాని, గ్లోబల్ వేరియబుల్స్‌కి గాని సంబంధం ఉండదు. ఏమి కాన్‌ఫ్లిక్ట్ కొలైడ్ అవ్వడం అట్లా ఏమి ఉండదన్నమాట. సో, లైక్ దట్ వేరియబుల్స్ ఆర్ డివైడెడ్ ఇలా 3 రకాల వేరియబుల్స్ ఉన్నాయన్నమాట మనకి. అట్లానే మెథడ్స్. క్లాసెస్‌లో ఇంకోటి ఉండేదేంటి? ఫంక్షన్స్ ఆర్ మెథడ్స్ అన్నమాట. అవి కూడా 2 రకాలుగా డివైడ్ అయినాయి. ఇప్పుడు ఇక్కడ చూస్తే ఈ ఎడిషన్, సబ్ట్రాక్షన్ అనేవేమో ఇన్‌స్టెన్స్ మెథడ్స్. అవి ఒక్కొక్క ఇన్‌స్టెన్స్‌కి రన్ అవుతాయి. ఇందాక నేను జాబ్‌లో ఇక్కడ చూస్తే ఈ ఇన్‌స్టెన్స్‌కి, ఈ ఫస్ట్ ఇన్‌స్టెన్స్‌కి ఎడిషన్ అనేది 15 వస్తుంది. దీనికేమో 18 వస్తుంది. దేనికి దానికి రన్ అవుతుంది. కానీ స్టాటిక్ మెథడ్ అనేది చూడండి ఇక్కడ ఇందులో రాసిన ఆర్ ఈ ఇక్కడ రాసిన, ఎక్కడ రాసినా దట్స్ గ్లోబల్లీ ఇట్స్ యూనిక్. ఒకటే వాల్యూ తీసుకొస్తుంది. అండ్ దానికి ఇన్‌స్టాన్షియేషన్ అవసరం లేదు. వి డోంట్ హావ్ టు create an object or instance for it, and directly we can call and use it. మెయిన్లీ మెమరీ సేవ్ చేయడానికి యూజ్ చేస్తాం. అవి బాగా ఇండిపెండెంట్‌గా ఉన్నప్పుడు ఇట్లా స్టాటిక్ మెథడ్స్ యూజ్ చేస్తాం అన్నమాట. దట్ ఈస్ దిస్ పాయింట్. ఇన్స్టెన్స్ మెథడ్స్ అండ్ స్టాటిక్ మెథడ్స్. సో క్లాస్‌లో ఉన్న మెథడ్స్ ఏమో ఇట్లా 2 టైప్స్‌లో ఉన్నాయి. ఇన్స్టెన్స్ మెథడ్స్, స్టాటిక్ మెథడ్స్ అని. అలాగే క్లాస్‌లో ఉన్న వేరియబుల్స్ ఏమో 3 రకాలుగా ఉన్నాయి. లోకల్ వేరియబుల్స్, గ్లోబల్ వేరియబుల్స్ అండ్ స్టాటిక్ వేరియబుల్స్ 3 టైప్స్‌లో ఉన్నాయన్నమాట. అండ్ క్లాసెస్‌కి మనం ఎనీ టైమ్స్ అయినా ఇన్స్టెన్స్ ఆర్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేయొచ్చు. అండ్ క్లాస్ కీవర్డ్ యూజ్ చేస్తాం. క్లాస్‌కి డైరెక్ట్‌గా ఫస్ట్ డిఫైన్ చేయగానే మెమరీ ఉండదు. ఎప్పుడైతే ఇన్‌స్టాన్షియేట్ చేస్తామో అప్పుడే దాంట్లో ఉన్న వేరియబుల్స్‌కి మెమరీ వచ్చి దాంట్లో ఉన్న ఫంక్షన్స్ అన్నీ రన్ అవుతాయి. అండ్ స్టాటిక్ మెథడ్స్ అంటే ఇట్ కెన్ బి కాల్డ్ వితౌట్ క్రియేటింగ్ అన్ ఇన్స్టెన్స్ ఆఫ్ ద క్లాస్. స్టాటిక్ వేరియబుల్స్ అండ్ మెథడ్స్ ప్రొవైడ్ సెవరల్ అడ్వాంటేజెస్. మెయిన్లీ మెమరీ ఎఫిషియన్సీ అన్నమాట. ఇప్పుడు మనం ఇవన్నీతో పాటు అట్ ద సేమ్ టైమ్ ఇఫ్ యూ సీ ద టేబుల్ మెథడ్స్, గో టు టేబుల్స్. టేబుల్స్‌లో మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ గో టు ఐకేసీఎస్ ఎంప్లాయీస్, ఇందులో ఓవర్రైడ్ మెథడ్స్ ఉన్నాయి కదా! ఈ ఓవర్రైడ్ మెథడ్స్ కూడా మనకి ఇన్‌స్టెన్స్ మెథడ్సే. ఎందుకంటే ఇది ఏ రికార్డ్‌కి ఆ రికార్డ్ ఎగ్జిక్యూట్ అవుతున్నాయి. ఎట్ ఎ టైమ్ గ్లోబల్‌గా ఏం ఎగ్జిక్యూట్ అవ్వట్లేదు కదా! సో దీస్ ఆర్ ఆల్ ఇన్‌స్టెన్స్ మెథడ్స్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఇన్ఫో ఆఫ్ దిస్ డాట్ ఎక్కడైతే దిస్ యూజ్ చేస్తున్నామో దోస్ ఆర్ ఆల్ ఇన్‌స్టెన్స్ మెథడ్స్. గ్లోబల్ వేరియబుల్స్‌లో
సారీ స్టాటిక్ మెథడ్స్‌లో మనం దిస్ అనేది అసలు యూజ్ చేయలేం. ఇన్‌స్టెన్స్‌తో సంబంధం ఉండదు దానికి. గ్లోబల్‌గా వర్క్ అవుతూ ఉంటుంది. ఆహ్, ఇప్పుడు టేబుల్స్‌లో గూడా అట్లానే దిస్ డాట్ ఫర్ ఎగ్జాంపుల్ ఐకేసీఎస్ ఆర్ ఐ థింక్ ఫీల్డ్ ఈజ్ ఎంప్లాయీ ఐడీ. ఎంప్లాయీ ఐడీని నేను ప్రింట్ చేస్తున్నాను రికార్డ్ ఇన్సర్ట్ చేసేటప్పుడు. ఇఫ్ ఐ ఎగ్జిక్యూట్ దిస్, నేను కంట్రోల్ న్యూ కొట్టి ఐకేసీఎస్ -001 ఎస్‌సీకే అని పెట్టి సేవ్ చేస్తే ఐ గాట్ ఐకేసీఎస్ 001. ఇది ఈ పర్టిక్యులర్ రికార్డ్‌కొచ్చింది. రైట్. ఇక్కడ దిస్ అంటే ఈ పర్టిక్యులర్ రికార్డ్. సో, ఇట్స్ లైక్ ఎ ఇన్‌స్టెన్స్ మెథడ్. మళ్ళీ నేను కంట్రోల్ ఎన్ కొట్టి ఐకేసీఎస్ 002 కొట్టి ఎస్‌సీకే 2 సేవ్ ఇట్. ఐ గాట్ ఐకేసీఎస్ 002. ఈ పర్టిక్యులర్ రికార్డ్ వచ్చింది. అట్లా ఇందులో ఉన్న ప్రతి మెథడ్‌లో ఓవర్‌రైడ్ మెథడ్‌లో మనం ఎందులో ఇన్ఫోస్ పెట్టినా ఆ పర్టిక్యులర్ ఇన్‌స్టెన్స్‌కి అంటే ఆ పర్టిక్యులర్ రికార్డ్‌కి ఇక్కడ ఇనీషియలైజ్ అయ్యున్న రికార్డ్, హైలైట్ అయ్యున్న రికార్డ్, ద కరెంట్ రికార్డ్ ఏదుంటే దానికి మాత్రమే ఆ మెథడ్స్ రన్ అవుతూ ఉంటాయి. అదే నేను ఈ టేబుల్‌లో ఒక స్టాటిక్ మెథడ్ క్రియేట్ చేశాననుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక న్యూ మెథడ్ క్రియేట్ చేసి వాట్ ఐ విల్ డూ ఈస్ ఐ విల్ రైట్ పబ్లిక్ స్టాటిక్ ఒక ఇంటీజర్‌ని రిటర్న్ చేస్తాను. వాట్ ఐ విల్ డూ ఈస్ ఐ విల్ డూ కౌంట్ ఆఫ్ నంబర్ ఆఫ్ రికార్డ్స్. గెట్ గెట్ నంబర్ ఆఫ్ రికార్డ్స్. ఓకే. దీనికి నేను ఇన్పుట్స్ కూడా ఏమి ఇవ్వట్లేదు. వాట్ ఐల్ డూ ఈస్ ఐల్ డిక్లేర్ దిస్ క్లాస్ బఫర్, దిస్ టేబుల్ బఫర్ ఎంప్లాయీస్. దీంట్లో ఐల్ కౌంట్ ద రికార్డ్స్. సెలెక్ట్ కౌంట్ ఆఫ్ rec id ఫ్రమ్ ఎంప్లాయీస్. ఇందులో నేను ఈ స్టాటిక్ మెథడ్‌ని పర్టిక్యులర్‌గా ఒక ఒక రికార్డ్ కని రన్ చేయడానికి పాసిబిలిటీ ఉండదు. Because static methods are not instance methods and we cannot use any instance variables. For example, ఇక్కడ నేను ఏమైనా వేర్ కండిషన్ లాగా పెట్టి వేర్ ఎంప్లాయీస్ డాట్ ఎంప్లాయీ ఐడి ఈక్వల్ టు దిస్ డాట్ ఎంప్లాయీ ఐడి. ఇది మనకి జనరల్‌గా ఈ రిమైనింగ్ మెథడ్స్‌లో రాస్తే దిస్ అంటే ఆ కరెంట్ రికార్డ్‌ది వస్తుంది. దిస్ అనేది పనిచేస్తుంది. కానీ స్టాటిక్ మెథడ్‌లో దిస్ అనే వర్డ్‌ని అసలు రికగ్నైజే చేయదు. ఆ కరెంట్ రికార్డ్ అనే కాన్సెప్టే లేదు స్టాటిక్‌లో. బికాజ్ ఇట్స్ ఆల్ గ్లోబల్ అన్నమాట. సో, వేరియబుల్ దిస్ హాస్ నాట్ బీన్ డిక్లేర్డ్. దిస్‌ని మనం అసలు యూజ్ చేయలేం. సో, స్టాటిక్ ఎప్పుడు కరెంట్ రికార్డ్స్‌కి రన్ అవ్వదు. ఇక్కడ నేను కూడా ఏం తెస్తున్నాను, గెట్ నంబర్ ఆఫ్ రికార్డ్స్. నంబర్ ఆఫ్ రికార్డ్స్ అనేది ఎప్పుడు కామన్‌గానే ఉంటది కదా! ఏం రికార్డ్ స్పెసిఫిక్‌గా ఉండదు కదా! ఇప్పుడు ఈ టేబుల్ ఓపెన్ చేస్తే నేను ఫస్ట్ రికార్డ్‌కేమో 5 అని, సెకండ్ రికార్డ్‌కి 6, థర్డ్ రికార్డ్‌కి 10 అని అట్లా ఏం రావు కదా! సో, ఇలాంటి మెథడ్స్ మనం స్టాటిక్‌కే పెట్టుకుంటాము. అండ్ దట్ బ్రింగ్స్ ద టోటల్ నంబర్ ఆఫ్ రికార్డ్స్ అన్నమాట. కామన్‌గా తెస్తుంది. ఇది జస్ట్ అసైన్‌మెంట్ పొజిషన్. యూ కెన్ ఇగ్నోర్ దట్ ఫర్ నౌ. అండ్ ఈ స్టాటిక్ మెథడ్‌ని ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇన్‌స్టెన్స్ మెథడ్ నుంచి కాల్ చేయొచ్చు. వాట్ ఐ విల్ డూ ఈస్ ఐ విల్ డైరెక్ట్‌లీ రైట్ ఇన్ఫో ఆఫ్ strfmt ఆర్ ఎల్స్ int to str. దీంట్లో వస్తున్న ఇంటీజర్‌ని స్ట్రింగ్‌కి కన్వర్ట్ చేస్తున్నాను. దీనికి ఇన్పుట్ ఏం పాస్ చేస్తున్నా అంటే టేబుల్ పేరు ఇచ్చి సేమ్ క్లాసెస్ లాగే స్కోప్ రిజల్యూషన్ ఇస్తే చాలు. మనకు అందులో ఉన్న స్టాటిక్ మెథడ్స్ అన్ని డ్రాప్ డౌన్ వస్తాయి. ఇందులో నేను రాసిన స్టాటిక్ మెథడ్ ఏంటి, గెట్ నంబర్ ఆఫ్ రికార్డ్స్. అండ్ దానికి ఏమైనా ఇన్పుట్ ఉందా? ఇన్పుట్ పారామీటర్ ఏం లేదు. ఇట్స్ బ్లాంక్ హియర్. ఇట్స్ నాట్ ఆస్కింగ్. ఐ డోంట్ నీడ్ ఎనీ ఇన్పుట్ ఫర్ దట్. అది జస్ట్ దాంట్లో ఉన్న రికార్డ్స్‌ని కౌంట్ చేసి రిటర్న్ చేసేస్తుంది. ఓకే. అండ్ ఇది నేను సూపర్‌కి ముందు రాశాను కాబట్టి రికార్డ్ ఇన్సర్ట్ అయ్యే ముందు రికార్డ్స్‌ని కౌంట్ చేసి వాల్యూ రిటర్న్ చేస్తుంది. సో, ఇఫ్ ఐ ఓపెన్ ఐకేసీఎస్ ఎంప్లాయీ టేబుల్ నౌ, ఇఫ్ ఐ క్రియేట్ ఎ న్యూ రికార్డ్ IKCS-003, ఆ పర్టిక్యులర్ మెథడ్ ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుంది, ఇన్సర్ట్ మెథడ్ కరెక్ట్‌గా రికార్డ్ ఇన్సర్ట్ అయ్యే ముందు ఎగ్జిక్యూట్ అవుతుంది. సో, ఈ SCK3 IKCS-003 ఇన్సర్ట్ అవ్వక ముందు కాల్ అవుతది. సో, ఇన్సర్ట్ అవ్వక ముందు ఎన్ని రికార్డ్స్ ఉంటాయి? 2 రికార్డ్స్ కదా! సో, ఇఫ్ ఐ సేవ్ దిస్ రికార్డ్, I should get 2.
టూ అని వచ్చింది. ఈ ఇన్ఫో అనేదేమో ఇక్కడి నుంచి వచ్చింది. దిస్ డాట్ ఎంప్లాయీ ఐడి. ఈ ఇది ఇన్స్టెన్స్ మెథడ్ కాబట్టి దీంట్లో దిస్ అంటే ఆ కరెంట్ రికార్డ్ వాల్యూ వస్తుంది. ఇక్కడ కరెంట్ రికార్డ్ ఏంటి? ఐకేసిఎస్ 003 ఆ వాల్యూ వచ్చింది. తర్వాత నా స్టాటిక్ మెథడ్ రన్ అయ్యి 2 అనే వాల్యూ రిటర్న్ అయింది. ఇట్ జస్ట్ కౌంటెడ్ ద నెంబర్ ఆఫ్ రికార్డ్స్ అండ్ రిటర్న్ దట్ వాల్యూ. సేమ్ ఇదే మెథడ్ నేను సూపర్ తర్వాత రాస్తే, సూపర్ తర్వాత అంటే రికార్డ్ ఇన్సర్షన్ అయిన తర్వాత కాబట్టి ఈ ఇన్స్టెన్స్ మెథడ్ ప్రజెంట్ తీసేస్తున్నాను. దిస్ వన్ పర్టికులర్ ఎంప్లాయీ ఐడి రికార్డ్ ఇన్సర్ట్ అయిన తర్వాత కాల్ చేస్తే ద నెంబర్ ఆఫ్ రికార్డ్స్ విల్ గెట్ ఇంక్రీస్డ్. ఐకేసిఎస్ hyphen 004 SCK4. If I save it, see the number of records are 4 now. Because సూపర్ తర్వాత కాల్ అయింది కాబట్టి అప్పటికి డేటాబేస్లో ఆ రికార్డ్ వెళ్ళిపోయి ఉంటుంది కాబట్టి టోటల్ కౌంట్ నాకు 4 వచ్చింది. సో ఇట్లా స్టాటిక్ మెథడ్ అనమాట. స్టాటిక్ మెథడ్కి డైరెక్ట్గా స్కోప్ రిజల్యూషన్ పెట్టేసి దాన్ని కాల్ చేసేయడం. ఎక్కడి నుంచైనా కాల్ చేయొచ్చు దీన్ని ఇట్లాగా. అండ్ దీనికి ఇన్స్టెన్స్కి ఏం సంబంధం ఉండదు. మెయిన్ మెమరీ పర్పస్కి వాడుతూ ఉంటాము. సో టేబుల్లో మనకి ఈ ఓవర్ రైడ్ మెథడ్స్ అన్ని ఇన్స్టెన్స్ మెథడ్స్. దీంట్లో మనం ఫైండ్ అండ్ ఎగ్జిస్ట్ అని మెథడ్స్ రాసుకుంటాం కొన్ని. ప్రతి స్టాండర్డ్ టేబుల్స్లో కూడా ఉంటాయి. ఇది దేనికి అంటే ఆ కరెంట్ ఏదైనా ఇన్పుట్ పారామీటర్ పాస్ చేస్తే దానికి సంబంధించిన రికార్డ్ని తీసుకురావడం కోసం రాస్తాం. ఇవన్నీ స్టాటిక్ ఉంటాయి మెథడ్స్. బికాజ్ అవి ఎక్కడి నుంచైనా కాల్ చేయొచ్చు అండ్ వాటికి ఇన్స్టెన్స్తో సంబంధం ఉండదు. ఫైండ్ అండ్ ఎగ్జిస్ట్. సో ఇక్కడ మీకు మెయిన్ డిఫరెన్స్ తెలియాల్సింది ఇన్స్టెన్స్ మెథడ్స్ అంటే ఏంటి, స్టాటిక్ మెథడ్స్ అంటే ఏంటి. స్టాటిక్ మెథడ్ బిహేవియర్ ఎలా ఉంటుంది, ఇన్స్టెన్స్ మెథడ్ బిహేవియర్ ఎలా ఉంటుంది. సో యూ హ్యావ్ టు గో త్రూ దిస్ వీడియో అండ్ అందులో నేను రాసిన లాజిక్స్ అన్ని మీరు రాసి ఒకసారి ఎగ్జిక్యూట్ చేస్తే యూ విల్ అండర్స్టాండ్ క్లియర్లీ ద డిఫరెన్స్. కొన్ని నెగిటివ్ టెస్టింగ్ అటు ఇటు కూడా ట్రై చేయండి. ట్రై టు యూజ్ దిస్ ఇన్ స్టాటిక్ మెథడ్, స్టాటిక్ వేరియబుల్స్ దీంట్లో వాడడానికి ట్రై చేయండి. అటు ఇటు అన్ని ట్రై చేయండి. విల్ గెట్ టు నో మోర్ థింగ్స్, కమ్ అప్ విత్ మోర్ క్వశ్చన్స్, సో విల్ గెట్ మోర్ అండర్స్టాండింగ్ ఆఫ్ దిస్. సో దిస్ ఈస్ అ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. గోయింగ్ ఫార్వర్డ్ క్లాసెస్ అన్నిటిలో మనం ఇది యూజ్ చేస్తాము. ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ కి బేస్ ఇది అనమాట. లోకల్ వేరియబుల్స్ అంటే ఏంటో తెలియాలి, గ్లోబల్ వేరియబుల్స్ తెలియాలి, స్టాటిక్ వేరియబుల్స్ తెలియాలి, ఇన్స్టెన్స్ మెథడ్స్ అంటే ఏంటో తెలియాలి, స్టాటిక్ మెథడ్స్ తెలియాలి, ఇన్స్టాన్షియేషన్ అంటే ఏంటి, అసలు మెమరీ ఎప్పుడు అలొకేట్ అవుతుంది ఒక క్లాస్కి, బ్లూ ప్రింట్ అంటే ఏంటి, ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేయడం అంటే ఏంటి, మల్టిపుల్ ఇన్స్టెన్సెస్ క్రియేట్ చేసి ఎట్లా వాడతాము, ఒకటే క్లాస్ని ఒకటే లాజిక్ని మల్టిపుల్ ఇన్స్టెన్సెస్ క్రియేట్ చేస్తూ వేరే వేరే వాల్యూస్ పెట్టి ఎగ్జిక్యూట్ సెపరేట్గా ఎగ్జిక్యూట్ చేస్తూ జాయిన్ చేయడం, ఇట్లాంటి థింగ్స్ అండి. సో మెనీ థింగ్స్ విల్ బీ ప్లేయింగ్ అరౌండ్ విత్ దీస్ థింగ్స్ అనమాట. ఇవన్నీ మీకు బాగా ఐడియా రావాలి. సో సీ దిస్ వీడియో మల్టిపుల్ టైమ్స్, ట్రై టు పాజ్ ఇట్, ఇంప్లిమెంట్ ద సేమ్ లాజిక్, ట్రై టు సీ ద డిఫరెన్స్. ఇట్లా దీనికి ఎగ్జాంపుల్గా మనం కావాలంటే మొబైల్కి కూడా రాయొచ్చు. లైక్ మొబైల్ అనేది కూడా ఒక క్లాస్ అండ్ ఆబ్జెక్ట్స్ మనం ఐఫోన్, శాంసంగ్, వన్ ప్లస్ అలా అనుకోవచ్చు. ఒక బ్లూ ప్రింట్ అనమాట అది కూడా. అండ్ నెక్స్ట్ గెట్ సెట్ మెథడ్ అనేది ఎలా పనిచేస్తుందో క్లియర్గా చూడండి. గెట్ అంటే దాంట్లో వాల్యూ కూడా వస్తుంది, సెట్ అనేది ఓన్లీ వాల్యూ సెట్ చేయడానికి ఉంటుంది. గెట్ సెట్ రెండు యాక్సెసర్ మాడిఫైయర్స్. మనము రెండు వాల్యూ సెట్ చేయడము, ఫెచ్ చేసుకోవడం రెండు చేయొచ్చు. గెట్ సెట్టర్ మెథడ్స్ అని అంటారు వాటిని. అవి కూడా యూజ్ చేసాం మనం. నార్మల్ పారామీటర్ మెథడ్ అంటే ఎలా ఉంటుంది, జస్ట్ వాల్యూ పాస్ చేస్తే దాంట్లో సిట్ అవుతుంది వాల్యూ. జస్ట్ గెట్ వాల్యూ అనే మెథడ్ ఉంటుంది, అది జస్ట్ వాల్యూ రిటర్న్ చేస్తుంది. రెండింటిని మిక్సప్ చేసి గెట్టర్ సెట్టర్ మెథడ్స్ వాడుతూ ఉంటాము. అండ్ క్లాసెస్ని బ్లూ ప్రింట్ వాటిని ఎక్స్ప్లిసిట్గా మనము కొంచెం కాల్ చేయాల్సి ఉంటుంది. ఇందాక నేను జాబ్లోంచి దాన్ని కాల్ చేశాను. మనకి వేరే వేరే కూడా ఉంటాయి అదర్ కాన్సెప్ట్స్, లైక్ ఇన్స్టాన్షియేషన్లో కన్స్ట్రక్ట్ ఎలా వాడతాం, న్యూ ఏంటి, మెయిన్ మెథడ్ ఏంటి, ఇవన్నీ ఎలా యూజ్ చేస్తాం. ఆల్ దీస్ థింగ్స్ విల్ కమ్ అప్ ఇన్ ద నెక్స్ట్ సెషన్. టు ఎక్కువ క్లమ్జీ చేయకుండా ఐఎమ్ ట్రైంగ్ టు స్ప్లిట్ దిస్. ఈవెన్ నౌ ఇట్
ఇప్పటికే చాలా టైం వచ్చింది దీనికి. ద కాన్సెప్ట్ ఈస్ యూజ్, విల్ ట్రై టు స్ప్లిట్ ఇట్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్. ఇక్కడైతే మెయిన్ మీరు ఇన్స్టెన్స్ మెథడ్‌ని, స్టాటిక్ మెథడ్స్‌ని డిఫరెన్స్ తెలుసుకోండి. దానికి బేస్ ఏంటి అంటే లోకల్ వేరియబుల్స్, గ్లోబల్ వేరియబుల్స్ తెలియాలి. దానికి బేస్ యూ షుడ్ నో వాట్ ఈస్ అన్ ఆబ్జెక్ట్ అండ్ వాట్ ఈస్ a class and what are how objects are created. అందులో వేరియబుల్స్, మెథడ్స్ ఎట్లా అసోసియేట్ అయ్యి ఉంటుంది ఇవన్నీ తెలిసి ఉండాలి. అప్పుడే మీరు టేబుల్ ఓవర్ రైడ్ మెథడ్స్ మీద అండ్ ఫైండ్, ఎగ్జిస్ట్ అండ్ డిస్ప్లే మెథడ్స్, మెయిన్ డిస్ప్లే మెథడ్స్ కూడా ఇన్స్టెన్స్ మెథడ్స్ అన్నమాట. అందులో కూడా మనం దిస్ కీవర్డ్ యూజ్ చేస్తాం. దిస్ కనపడిందంటే అది ఇట్స్ అన్ ఇన్స్టెన్స్ మెథడ్, అలా గుర్తుపెట్టుకోవచ్చు మీరు. దిస్ అనేది ఎప్పుడు మనకి స్టాటిక్ మెథడ్స్లో రాదు. సో, అట్లా వీటి మీద ఐడియా ఉంటేనే మీకు ఆ ఓవర్ రైడ్ మెథడ్స్ కానీ, ఈ ఫైండ్, ఎగ్జిస్ట్, డిస్‌ప్లే మెథడ్స్ ఇవన్నీ, ఎడిట్ మెథడ్ అవన్నీ అర్థం కావన్నమాట. సో, గెట్ దట్ అండర్‌స్టాండింగ్ సో సో ఆఫ్ దట్ ఫ్రమ్ హియర్. Try to implement and get more understand. Come up with your questions. We'll discuss and we'll see, we'll improvise this.